చెప్పండి అందరూ కూడా. ఓం ఐం హ్రీం శ్రీం గురుమూర్తయే నమః. ఈరోజు నుంచి శ్రావణ మాసం కూడా ఆరంభమయ్యింది. నిన్న సూర్యగ్రహణం ఉన్నది. గ్రహణం విడిచిపెట్టిన తర్వాత వచ్చేటటువంటి శ్రావణ మాసానికి అత్యంత శక్తి ఉంటుంది అని శాస్త్రం. అందుకే ఇప్పటికి కూడా ఉత్తర భారత్ వాళ్ళు సహజంగా శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తితో ఉపాసిస్తారు, శివారాధన చేస్తారు. గ్రహణ విముక్తి అయిన తరువాత వచ్చేటటువంటి శ్రావణ మాసంలో శివుడికి సహస్ర ఘటాభిషేకం చేసి అమ్మవారి ఏదో ఒక మంత్రాన్ని రోజుకు 1000 సార్లు చొప్పున జపం చేయటం ఒక సంప్రదాయం. వింధ్యాచలము అని ఒకటి ఉన్నది. అది కాశీకి దగ్గరలో ఉంటుంది. అక్కడున్న అమ్మవారిని వింధ్యాచల నివాసిని అని పిలుస్తారు. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ఉన్నది. దుర్గా సప్తశతిలో కూడా అమ్మవారిని వింధ్యాచల నివాసిని తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని అని స్వయంగా అమ్మే అంటుంది. ఆ వింధ్య పర్వతంలో శ్రావణ మాసంలో అమ్మవారి ఏదో ఒక మంత్రాన్ని జపం చేయటం కొన్ని కోట్ల యజ్ఞములతో సమానం. ఈ జన్మలోనే విముక్తి పొందాలి, మోక్షం పొందాలి అనుకునేటటువంటి పుణ్యాత్ములు పూర్వకాలంలో ఈ శ్రావణ మాసంలో వింధ్యాచలానికి వెళ్ళి అక్కడ సాధన చేసేవారు. అటువంటి సాధన చేసేవాళ్ళందరూ ఎవరిని ప్రార్థించాలి? ముందు గురువుని ధ్యానించాలి. అందుకని ఆ గురు ధ్యానం చేసే యోగం ఈ సంవత్సరం మీకు ఇవ్వాలని కిందటి సంవత్సరమే శిరీష సంకల్పించేసింది గట్టిగాను. అప్పుడేదో శిరీష పిలిస్తే అలాగే అన్నాను, కానీ ఇక్కడ మీకు ఒక శాన ఉన్నదండి, వద్దిపర్తి శాన అని చెబితే అది నిజమని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం అనమాట. మీ అందరూ కూడా మణిద్వీపం నుంచి ఇక్కడికి నా కోసం వచ్చారు. అన్ని లోకాల కంటే పైభాగంలో ఊర్ధ్వభాగంలో ఉండేటటువంటి ఒక దివ్యలోకాన్ని మణిద్వీపము అని పిలుస్తారు. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సత్యలోకోస్తి యశ్రుత మణిద్వీప సయేవాస్తి యత్ర దేవీ విరాజతే. పరబ్రహ్మలోకాలని కూడా దాటిపోయి ఆఖరణ ఎక్కడో పైకి వెళ్ళగా 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 ఒక సముద్రం కనపడుతుంది. ఆ సముద్రమును సుధా సముద్రము అంటారు. ఇప్పుడు మనకు కూడా ఎక్కడ ఒకటి ఉందిలేండి. ఫ్లారిడా దగ్గరేమో అట్లాంటిక్, అటు కాలిఫోర్నియా పెడితే పసిఫిక్, ఇంకో తోటకి వెడితే ఇంకో నిక్కు, ఏవో ఒకటి ఉంటాయి. ఇవన్నీ లవణ సముద్రాలు, ఉప్పు సముద్రాలు. భూలోకానికి అవసరం ఉప్పు మాత్రమే, ఎందుకంటే ఉప్పు పులుసు తిని కృతజ్ఞత పెంచుకోవాలి కనుక. అదే శ్రీ మహావిష్ణువు ఉండేదైతే క్షీర సముద్రం, పాల సముద్రం. అమ్మవారు ఉండేది సుధా సముద్రం. ఆ సముద్రంలో పూర్తిగా అమృతం ఉంటుంది. పూర్వం పాల సముద్రం ఏది శ్రీమన్నారాయణుడు నివసించే పాల సముద్రాన్ని దేవదానవులు చిలికితే అందులోంచి ఒక కలశం వచ్చింది, అది అమృత కలశం. అందులోంచి ఒక కొండెడు అమృతం వచ్చింది. కుండెడు అమృతం కోసమే దేవతలు దానవులు అంత కష్టపడ్డారే. అటువంటిది అమ్మవారి నివాస స్థానం చుట్టూతో ఉన్నదంతా పూర్తిగా అమృత సముద్రం. అంటే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళేవాడు ఎంత అదృష్టవంతులో ఆలోచించండి. అటువంటి సుధా సముద్రం మధ్యలో, అంటే చుట్టూ సముద్రం ఉంటే మధ్యలో ఒక ద్వీపం ఉన్నది. దాన్ని 1,00,000 యోజన దైర్ఘ్యవాన్ అన్నారు. ఒక పొడుగే 1,00,000 యోజనాలు ఉంటుంది. ఇక వైశాల్యం ఎంత ఉంటుందో ఎవడో చెప్పలేడు. అటువంటి విశాలమైన ద్వీపంలో అమ్మవారు నివసిస్తుంది. దానికి మణిద్వీపం అని పేరు. మణి అంటే శ్రేష్టము అని కూడా ఒక అర్థం. సాధారణంగా పోల్చడానికి వీలు కానీ గొప్ప వస్తువుని మణితో పోలుస్తారు. కవులలో గొప్పవాడు అనుకోండి కవిమణి, పండితుల్లో గొప్పవాడైతే పండితమణి, మనుష్యులలో గొప్పవాడైతే మనుజమణి, స్త్రీలలో గొప్పదైతే స్త్రీమణి. అలాగే రత్నం అన్నా మణి అన్నా అదే అర్థం అనుకోండి, స్త్రీరత్నం లేక స్త్రీమణి. అలాగే ఇంకా లోకములలో ఇంతకంటే ఉత్తమమైనది మరొకటి లేదు అనిపించుకోవటం వల్ల మణిద్వీపము అని దానికి పేరు వచ్చింది. మణిద్వీప సయేవ అస్తి, అదే మణిద్వీపం. ఎత్ర దేవీ విరాజతే, అక్కడ అమ్మవారు ధగధగ వెలిగిపోతుంది. ఏదో ఉంటుందని లేదు. అమ్మవారు అలా కూర్చుంటే ఆవిడ శరీరం నుంచి అనేక విధములైన దివ్యకాంతులు వెదజల్లు పడుతూ ఉంటాయి. ఆ మహాకాంతి స్వరూపిణి అమ్మ అక్కడే ఉంటుంది.
ఈ అమ్మని పొందడం కోసం వేల సంవత్సరాలు మహానుభావులు తపస్సు చేశారు. ఆ తపస్సు తొందరగా ఫలించి ఈ జన్మలోనే మణిద్వీపానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పారు? వింధ్యాచలానికి వెళ్ళి అక్కడ రోజుకు 1000 సార్లుకి తక్కువ కాకుండా ఒక మంత్రమును జపం చేస్తే మొత్తం శ్రావణ మాసం అంతా అప్పుడు వాడి నిష్టని బట్టి మణిద్వీపానికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఇంతకీ ఆ మంత్రం ఏంటి? ఓం ఐం హ్రీం శ్రీం గురుమూర్తయే నమః. ఆ మూర్తి అనే శబ్దం రెండు ఇటు ఇకారము ఈకారాంత శబ్దాల్లాగా పనిచేస్తుంది, మతి శబ్దంలాగా. అందుకని మతయే నమః మత్యే నమః లాగా గురుమూర్తయే నమః గురుమూర్తి అయి నమః అని కూడా అనొచ్చు. మన ఓపికను బట్టి దాన్ని జపం చేయొచ్చు. ఈ మంత్ర జపం అక్కడికి వెళ్ళి చెయ్యాలంటే ఎంత కష్టం. నెలలాళ్ళు మీరు అక్కడ ఉందామనుకున్నా ఆ గుళ్ళో వాళ్ళు ఏమో కూర్చునేటప్పుడు గెంటేస్తూ ఉంటారు, హడావిడిగా ఉంటుంది, ఎక్కడో చోట ఏకాంతంగా కూర్చోవాలి, ఆ జపం చేసేలోపు విఘ్నాలు రావచ్చు. అందుకని భగవంతుడు ఏం చేశాట, ఎవరో ఒక గురువు గారి మీద దృఢమైన భక్తి కలిగితే ఆ గురువుని వాళ్ళ దగ్గర పంపుతాడు. ఆ గురువే వింధ్యాచలము. ఆయన సన్నిధానంలో గంట ఉండి అమ్మవారి తత్వం వినడమే ఈ నెల్లాళ్ళు సాధన చేయడం. నెల్లాళ్ళు వింధ్యాచలములో ఉండి ఓం ఐం హ్రీం శ్రీం గురుమూర్తయే నమః అనే మహామంత్రమును నిరంతరాయం అంటే ఎడతెరపి లేకుండా జపం చెయ్యడం వల్ల వచ్చే పుణ్యం శ్రావణ మాసంలో గురు ప్రవచనం ద్వారా కలుగుతుంది. అందుకని భగవంతుడు ఈ శ్రావణ మాసంలో మీ దగ్గరికి నన్ను పంపాడు. ఈ వంకతో మీరు నేను అందరం తరిస్తాం కనుక. ఇంతకీ గురుమూర్తి అంటే అర్థం ఏమిటి? గురు శబ్దమునకు చాలా అర్థాలు ఉన్నాయి. ముందు ఒక అర్థం తీసుకుందాం. గురు అంటే పెద్ద, దానికి వ్యతిరేకం లఘువు. అందుకని లఘువు అంటే ఏమిటి? చిన్న. గురువు అంటే పెద్ద. గురుమూర్తి అంటే పెద్ద రూపము కలిగినది. పెద్ద రూపం అనేది ఏంటంటారు అంటే మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంటే దానిని పెద్ద మూర్తి అంటారు. అణువు మొదలుకొని బ్రహ్మాండములో అమ్మ లేని ప్రదేశం ఏదైనా ఉందా? మూర్ఖుడు కూడా భగవంతుడు లేడని వాదిస్తాడు కానీ శక్తి లేదు అని పొరపాటు కూడా వాదించడు. ఎందుకంటే అమ్మవారే శక్తి. శక్తి లేకపోతే ఏ పని చేయలేం కనుక. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది వాక్శక్తి. మీరు వినగలుగుతున్నారు, అది శ్రవణ శక్తి. చూడగలుగుతున్నారు, అది దృశ్య శక్తి. తిన్నది అరుగుతోంది, జీర్ణశక్తి. అందుకే ఇప్పుడు అరగకపోతే జీర్ణశక్తి లేదంటున్నారా లేదా? నిద్రపోతున్నారు, అది నిద్రాశక్తి. చెడామడా తిట్టగలుగుతున్నారు, అది తిట్లు శక్తే, నిందాశక్తి అంటారు దాన్ని. భార్యాభర్తలు కర్రతో కొట్టుకుంటున్నారు, అది శక్తే. అదేంటనమాట? దండన శక్తి. అందుకే దండన అని కూడా ఒక శక్తి అన్నారు. నేను మీకు చెప్పేది ఉంది, ఇంట్లో ఎవరినెవరు కొట్టుకుంటున్నారు నాకు ఆ మాత్రం తెలియదేంటి, నేను సీసీ కెమెరాని. ఇలా అనేక రకాలైన శక్తులు అందరిలో ఉంటాయి. ఈ సర్వశక్తులు కలిపితే అమ్మవారు గనక అమ్మవారిని ఏమన్నారనమాట? పరాశక్తి. ఎంతకంటే గొప్ప శక్తి లేదు. ఈ శక్తులన్నీ కలిస్తే ఒక గొప్ప శక్తి. ఆ శక్తుల నుంచి వచ్చిన చిన్న చిన్న శక్తులు మీరు. అందుకని ఈ శక్తిని మరొక రకంగా కూడా పిలిచి చైతన్యము. చైతన్యం అంటే కదలిక. మీరు అటు ఇటు కదులుతున్నారు, తిరుగుతున్నారు, పడుకుంటున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఇవన్నీ చైతన్యం ఉంటేనే చేస్తారు. చైతన్యం లేకపోతే అలా పడుకుని ఉంటారు. కొంతమంది వాడు ఏ పని చేయలేకుండా అలా నిరుత్సాహంగా ఉంటారే వాళ్ళని నిశ్చైతన్యులు అంటారు. కానీ వీరంతా చైతన్య స్వరూపులు. ఇలా ఒక్కొక్కళ్ళలో ఉన్న చైతన్యం విడివిడిగా ఉంటే దాన్ని ఏమంటారు? వ్యష్టి చైతన్యము. అందరిలో కలిపి ఉన్న చైతన్యాన్ని ఏమంటారు? సర్వ చైతన్యము అంటారు. ఆ సర్వ చైతన్యమే అమ్మ. అందుకే నేను ప్రారంభంలో ఏమంతా చెప్పాను? ఓం సర్వ చైతన్య రూపం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. అందరిలో చైతన్య రూపములో ఉన్న అమ్మవారిని నేను ధ్యానిస్తున్నాను. ధీమహి అంటే ధ్యానిస్తున్నాను. ఆవిడ ఎటువంటిది? ఆద్య, మొదటి విద్య, మొదటి శక్తి, ఆదిశక్తి అన్నమాట. విద్య జ్ఞానశక్తి. అటువంటి తల్లిని నేను ధ్యానిస్తున్నాను. ఎందుకు ధ్యానిస్తున్నాను? నహ అంటే మా యొక్క బుద్ధిం తెలివితేటలని ప్రచోదయాత్ ప్రేరేపించుగాక.
మా బుర్ర సక్రమంగా పనిచేసేటట్లు చేయడం కోసం అమ్మని ధ్యానిస్తున్నాను. అంటే అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే మన బుర్ర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తుంది. అలా ప్రవర్తించకపోతే ఏమవుతుందన్నమాట, ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కొంతమంది ఏదైనా ప్రశ్న అడిగితే వాడు సక్రమంగా సమాధానం చెప్పాడు అని మొదలెడతాడు. అంటే ఏం చెప్పాలో తెలియట్లేదు వాడికి. అదో విచిత్రమైన బుర్ర. నీ పేరేంటి? ఇప్పుడండి నా పేరు అంటారా, సర్టిఫికెట్లో చెప్పమంటారా, ఇదా ఏదో పేరు తగలేయచ్చు కదా. అంటే వాడి పేరు ఎలా చెప్పాలో తెలియదు. ఏమండి మీ ఇంట్లో వాడు ఏం వండుతున్నారండి? ఇప్పుడండి అని మొదలెడతాడు. అంటే వాడి ఇంట్లో ఏం వండుతున్నారో తెలియదు వాడికి. ఇంకా నయం, కొంతమంది విచిత్ర ప్రాణులు ఉంటారు. మీ ఇద్దరు ఏమవుతారని అడిగాను ఒకసారి. వాళ్ళిద్దరు సరి భార్యాభర్తలే. ఏమవుతారంటే ఇప్పుడు నేను ఏం చెప్పనండి అన్నాడు. ఏం చెప్పదు, మీ ఇద్దరు ఏమవుతారో చెప్పండి అంటే వాడు అతి కష్టం మీద మేము 89లో పెళ్లి చేసుకున్నామండి, అప్పటి నుంచి భార్యాభర్తలం అండి. ఇలాంటి పిచ్చివాళ్ళు కూడా ఉంటారు. హాయిగా ముందు భార్యాభర్తలు, ఆ తర్వాత నేను అడిగాను ఏ సంవత్సరంలో పెళ్ళి అయిందో, నువ్వు ఎప్పుడు పుట్టావు, నాకెందుకు ఏం వినపట్లేదు, మీకు బాగానే వినపడుతుందా? మీకు వినపడితే చాలండి, ఇదో సర్వ చైతన్యం. ఈ విధంగా బుర్ర సక్రమంగా పనిచేస్తే ఏం మాట్లాడాలో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలా అందరిలో చైతన్యమును నింపేటటువంటి ఆ తల్లిని గురుమూర్తి పెద్ద రూపము అన్నారు. మరొక అర్థం ఏంటి? మీ ఎదురుగుండా కూర్చుని మీకు జ్ఞానమును పంచేటటువంటి గురువు గారి రూపములో ఉన్నది, గురువు యొక్క రూపములో ఉన్నది. గు అంటే చీకటి, రు అంటే తొలగించుట. గుశబ్దస్త్వంధకార స్యాత్ అంటే గు అనే శబ్దమునకు అంధకారము అని అర్థం. రుశబ్ద తన్నిరోధక, రు అంటే దానిని తొలగించున్నది. ఇంతకీ గురుహు అంటే చీకటిని తొలగించువాడు. చీకటిని తొలగించడానికి దీపాలు వెయ్యాలి కానీ మనిషి ఎందుకండి అంటావేమో. లౌకికమైన చీకట్లో, గదిలో ఉన్న చీకటో లేకపోతే ప్రపంచంలో ఉన్న చీకటో పోవాలంటే దీపం చాలు. ఈ గదిలోకి వచ్చారు, రాత్రిపూట కటిక చీకటితో ఈ ప్రాంతం నిండి ఉన్నది. ఈ చీకటి తొలగాలంటే ఇదిగో ఈ విద్యుత్ దీపాలు లేకపోతే నూనెతో వెలిగించిన దీపాలు అవసరం. అలాగే సూర్యుడు అస్తమించగానే భూమండలంలో ఒక ప్రాంతం అంతా ఆ అస్తమించిన ప్రాంతంలో కటిక చీకటి ఉంటుంది. అక్కడ వెలుతురు రావాలంటే సూర్యుడు రావాలి. ఆ ప్రాంతంలో ఆ కాస్త కొంతసేపే చీకటి తొలగి వెలుతురు వస్తుంది. ఈ చీకట్లు తొలగించే మార్గం దీపాలు. కానీ మనలో ఒక భయంకరమైన చీకటి ఉన్నది, అదే అజ్ఞానము, తెలియకపోవుట. ఎన్ని చెప్పినా మూర్ఖంతో నేను ఇంతే అంటారు కొంతమంది. చూడండి మీరు, దేవుడు చెప్పినా విన్నంటాడు. వీడి మొహానికి దేవుడు వస్తాడా? ఇంతోటి మనిషికి వివరం చెప్పడానికి దేవుడు ఏం రావక్కర్లా. అందులో ఏం చెప్పినా వినిపించుకోకుండా అదే రకమైన మొండితనంతో నేను చచ్చినా పర్వాలేదు, నేను ఇంత ఇలాగే ఉంటానంటారే, దానిని అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానం అనే చీకటిని అద్భుతమైన తన మంత్రశక్తితోటి, బోధనలతోటి, పురాణ కథలతోటి తొలగిస్తున్నాడు కనుక ఒక వ్యక్తిని గురువు అన్నారు. అందువల్ల అజ్ఞానం అనే చీకటిని పటాపంచలు చేసి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించేటటువంటి వాడు మాత్రమే గురువు. అందుకని అంధకార నిరోధిత్వాత్ గురుహు ఇతి అభిధీయతే. అందువల్ల ఏం చేయాలన్నమాట, గురువుని భక్తితో పూజించాలి. ఆ గురువు మీకు లభించాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. అందుకని అమ్మవారు ఏం చేసిందనమాట, తానే జ్ఞానమును పంచేటటువంటి గురువుగారిలో ప్రవేశించి ఆ గురువుగారి రూపంలో దర్శనమిస్తోంది. అందుకని కలియుగంలో అమ్మవారిని పట్టుకోవాలంటే ఏం చేయాలన్నమాట, ముందు ఎవరిని పట్టుకోవాలి, గురువుని పట్టుకోవాలి. ఈ జనులు ఏం చేస్తారు, అప్పుడప్పుడు అమ్మ ఎక్కడో ఉంది కానీ ఎదురుగుండా ఉన్న గురువుగారు మామూలు మనిషి అనుకుని భ్రష్టులు అయిపోతారట. అందుకని అమ్మవారు ఏం చెప్పిందనమాట, ఒరే పిచ్చిపోయినగా, అమ్మ అంటే ఎక్కడో లేదురా, నీ ఎదురుగుండా ఉన్న గురువు రూపంలో నీకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటిదే అమ్మ. అందుకని ముందు గురువుని పట్టుకో అన్నది. యస్య సాక్షాత్ భగవతి సర్వజ్ఞానప్రదే గురవు మర్త్యా సద్ధీహి శృతం తస్య సర్వం కుంజరశౌచవత్తు అని భాగవతంలో 7వ స్కంధంలో నారదుడు ధర్మరాజుతో అంటాడు. ప్రహ్లాద చరిత్ర అంతా చెప్పాక ఆఖరిని ఏమంటాడనమాట,
ఒరే నాయన నా మాట విను, జ్ఞానం అనేటటువంటి దీపమును వెలిగించేవాడు గురువు. అందుకని సర్వజ్ఞానప్రదే, సర్వజ్ఞానమును ఇచ్చేటటువంటి వాని యందు, గురువునందు సామాన్య మానవుడు అనే బుద్ధితో చులకనతనంతో ఆయన్ని సక్రమంగా చూడనటువంటి దౌర్భాగ్యుడి యొక్క జ్ఞానం నాశనమైపోతుంది. తేలిగ్గా చెప్పాలంటే గురువుని భక్తితో చూడు, ఆయన జ్ఞానం అనే దీపం వెలిగిస్తాడు. ఆయన్ని కూడా నాలాగే మామూలు మనిషే, మా ఇంటికి వచ్చాడు, పప్పు తిన్నాడు, అప్పడాలు వడియాలు అడిగాడు, కాఫీ అడిగాడు, పడుకున్నాడు, వీడు సామాన్య మానవుడే అని మర్త్యుడు అనేటటువంటి భావంతో తిరిగేటటువంటి వాడు ఉన్నాడే, వాడు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా, ఎన్ని శౌచములు చేసినా, మరెన్ని క్రియలు చేసినా అవన్నీ వ్యర్థమైపోతాయి. ఎలాగా? కుంజర శౌచవత్ అన్నాడు. ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తుంది, నదిలోకి తీసుకెళ్ళి తోమి దాని ఒళ్ళంతా దాన్ని శుభ్రం చేస్తారు. కానీ ఒడ్డుకు రాగానే తొండంతో మట్టి చెత్త మీద చల్లుకుంటుంది. మీరు ఎప్పుడో చూడండి, రకరకాలైన ప్రాంతాలకు వెళ్ళి చక్కగా ఏనుగు స్నానం చేయించాక మళ్ళీ బయటికి తీసుకొస్తే అది ఏం చేస్తుందో చూడండి. చెరుకు తుక్కు, గడ్డి తుక్కు, మట్టి తొండంతో తీసి చల్లుకుంటుంది. అలా చల్లుకుంటే కానీ దానికి నిద్రట్టదు. చాలా కాలం క్రితం మా పీఠానికి ఓ ఇద్దరు ఆడాళ్ళు వచ్చారు. వాళ్ళకు ఒక గది ఇమ్మంటే ఇచ్చాం. ఆ గదిలో అంతా మంచి పెర్ఫ్యూము, మల్లెపూలు వాసన ఉంది. వాళ్ళు నిద్ర పట్టలేదు, ఎందుకంటే వాళ్ళు చేపలు అమ్ముకుంటారు, ఎండు చేపలు. అందుకని వెంటనే బయటికి వెళ్ళి ఆ ఎండు చేపల గంప తెచ్చి తలగడ దగ్గర పెట్టుకుని అని నిద్రపోయారు. ఎందుకంటే రోజు వాళ్ళ పని అదే. మా చిన్నప్పుడు గణపురంలో ఎండ్రేలు వచ్చని అమ్మేవారు. ఆ ఎండు రొయ్యలు, ఆ ఎండు చేపల వాసన పీల్చకపోతే వాళ్ళకి నిద్ర అట్టదు. వాళ్ళకి గులాబీ పువ్వుల వాసన అంటే అసహ్యం, మల్లె పువ్వుల వాసన వాళ్ళకి తట్టుకోవడానికి చిరాగ్గా ఉంటుంది. అందుకని మళ్ళీ ఆ చెత్త వాసన పీలిస్తే వాళ్ళకి ఎలా నిద్ర పడుతుందో ఏనుగు కూడా తుక్కు తొల్లుకుంటుంది. గురువుని దైవం కింద భావించక మానవుడిగా భావించి అవమానపరిచేటటువంటి వాడి జ్ఞానం కూడా ఇలాగే నాశనమైపోతుంది అన్నారు. వాడు వ్యర్థజీవి అయిపోతాడు. పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చున. పందికి బురద అంటే ఇష్టం, దానికి సువాసన అంటే చాలా చిరాకంటాయి. అస్సలు చిరాకు వచ్చేస్తుంది కొంతమందికి అనమాట. అందువల్ల ఎప్పుడూ గురువుని ఎంతో భక్తితో చూడవలెను. ఓసారి ఏం జరిగింది, ఇంద్రుడు చెయ్యరాని ఘోర పాపాలు చేశాడు. ఒకటి కాదు, కర్మగాలితే ఇంద్ర పదవిలో ఉన్న పాపాలు చేస్తారు. ఇక మానవులు చేయడంలో ఆశ్చర్యమే ఉన్నది. ఒకరోజు ఇంద్రుడు ఠీవిగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇలాగే మీలాగే దేవతలంతా కూర్చున్నారు. ఆ సమయంలో అప్సరసలు నృత్యం చేస్తున్నారు. మరో పక్కన మహానుభావులైనటువంటి గంధర్వులు మంచి గానం చేస్తున్నారు. ఆ సమయంలో ఆఖరణ గురువు గారు వచ్చారు. బృహస్పతి అక్కడికి. బృహస్పతి రాగానే, గురువుగారు రాగానే లేచి నిలబడి నమస్కరించేవాడు పూర్వం. ఈ మధ్యన గ్రీన్ కార్డు వచ్చినట్టుంది పాప ఆయనకు కూడా, ఇంద్రుడికి కూడా సిటిజన్షిప్ వచ్చేసినట్టుంది. అందుకని అహంకారం పెరిగి బోడి గురువుగారు వస్తే ఏమిటి, అంతా నా ప్రతిభ, నా స్వయం శక్తితో సింహాసనం సంపాదించి సింహాసనం మీద కూర్చుని దేవలోకాన్ని పరిపాలిస్తున్నాను, కాబట్టి గురువు లేదు, ఇంకోడు లేడు, గురువు కాదు వాడు బరువు కానీ అనుకుని లేవకుండా కాలు మీద కాలేసి కూర్చున్నాడు. అసలు సహజంగా పెద్దవాళ్ళు వస్తే వినయంతో లేచి నిలబడి నమస్కరించడం ఒక సంస్కారం. అందుకే కృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదే. కృష్ణుడు జగద్గురువు కదా, అయినా వాడు గురువు గారు రాగానే లేచి నిలబడుతున్నాడా లేదా? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని రోజు జగద్గురుం కృష్ణం, జగద్గురువైన కృష్ణుని గురించి వందే నమస్కరిస్తున్నాను అని పాడుకుంటూ కూడా కృష్ణుడి గ్రహించలేరు కొందరు. అటువంటి కృష్ణుడు ఆఖరికి గురువుగారు వస్తే లేచి నిలబడటం పక్కన పెట్టండి, కుచేలుడు చిన్నప్పటి మిత్రుడు వస్తే లేచి నిలబడి కౌగిలించుకొని ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు గడిగా నీళ్ళు నెత్తిన జల్లుకుని ఎంతో సేవ చేశాడు. అది జ్ఞానం యొక్క లక్షణం అంటే. కానీ దురదృష్టవశాత్తు ఏం చేశాడనమాట, ఇంద్రుడు టీవీగా కాలు మీద కాలేసి కూర్చుని గురువుగారిని రమ్మనలేదు, ఆసనం ఇవ్వలేదు, కనీసం రిజర్వుడనైనా పెట్టాడు కదా అక్కడ. మీరు మంచివాళ్ళు,
రాగానే రిజర్వ్డ్ అని పెట్టారు. అప్పుడు నేను మీరు రిజర్వ్ చేసుకున్నారేమో, నేను కూర్చోకూడదేమో అనుకుంటే, పర్వాలేదండి రిజర్వ్డ్ అనేది ఫర్ యూ అని పెట్టామండి అన్నారు వాళ్ళు. కొంచెం మంచివాళ్ళు అండి. హాయిగా నన్ను కూర్చోబెట్టారు. ఏమీ లేదు, గురువుగారి సీట్ లేదు అక్కడ. గురువుగారు చూశారు, కాసేపు నిలబడి కూర్చోమంటాడేమోనని. దేవతలు పిలవలేదు, ఇంద్రుడు పిలవలేదు, ఎవ్వరూ ఆయనకు ఆసనం ఇవ్వలేదు. దాంతో ఆగ్రహం కలిగింది. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి భార్యని పిలిచి, దేవతలు పిలిచినా నేను కనపడను, వాళ్ళ చావమను అన్నాడు. ఒక్కోసారి గురువులకి ఆగ్రహం కలిగితే ఇంక ఎవడు చెప్పినా వినరండోయ్. మహాత్ములకి కోపం రాదు కానీ వస్తే వజ్రంలా మారిపోతారు వాళ్ళు. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు గురువు దగ్గర. వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహు విజ్ఞాతుమర్హతి అన్నారు. అంటే గురువులు ఉత్తములు ఎంతో మృదువుగా ఉంటారు, వాళ్ళ మనస్సులు కోమలంగా ఉంటాయి. ఎన్ని అవమానాలైనా భరించి శిష్యులు దీవిస్తూనే ఉంటారు, వాళ్ళని అనుగ్రహిస్తూనే ఉంటారు. కానీ ఒక స్థాయి దాటి వాళ్ళని బాధ పెట్టామనుకోండి, విసుక్కున్నారనుకోండి, ఇక అప్పుడు వాళ్ళు వజ్రంలా కఠినమైపోతారు. ఒక్కసారి కఠినత్వంతో ఈ శిష్యుడి సంగతి చూస్తానికి వీడిని వదిలేస్తాను అన్నాడా గురువు, ఇక తర్వాత వాడు మారడం. ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు. అందుకని వజ్రం కంటే కఠినంగా ఉంటాయట వాళ్ళ మనస్సులు. మృదువుని కుసుమాదపి పువ్వుల కంటే కోమలంగానూ ఉంటాయి వాళ్ళ మనస్సులు. అటువంటి మహాత్ముల యొక్క మనస్సుని తెలుసుకోవడం కష్టం. అందుకని వీలున్నంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈయనకి అంత కోపం వచ్చింది గురువుగారికి. అందుకని భార్యతో చెప్పాడు, నేను కనపడను, పిలిచినా సరే దేవతలు నన్ను నువ్వు పిలవకు అని అదృశ్యం అయిపోయాడు. అలా గురువుగారు వెళ్ళిపోవడంతో రాక్షసులు దండయాత్రకు వచ్చారు. విషయం వాళ్ళకి తెలిసిపోయింది. రెండోయి సీసీ కెమెరాలు పాడైపోయేది తెలియగానే దొంగడు లోపలికి వచ్చినట్టుగా రాక్షసులు దండయాత్రకు వచ్చారు. దాంతో ఇంద్రుడు వణికిపోయి, ఇంతకాలం గురువుగారి మంత్రబలం వల్ల మేము రాక్షసులను జయిస్తున్నాం, ఇప్పుడు గురువుగారిని అవమానించాను, ఆయన వెళ్ళిపోయాడు, మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరని ఏడుస్తూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు. ఏమో నాకు కనపడలేదు గురువుగారు అంది ఆవిడ గట్టిగానే చెప్పింది, నా గురువుగారు ఏం చెప్పలేదు, ఆయన్ని మీరు అవమానించారు, ఆయన మాయమైపోయాడు, మీ వల్ల నాకు కష్టం వచ్చింది, మా ఆయన ఒక్కరోజు కూడా కనపట్టలేదు, ఆయన ఇడ్లీ తింటలేదు, చట్నీ వేసుకోవట్లేదు, నెయ్యి వేసుకోవట్లేదు, అప్పడాలు వడియాలు కూడా తింటలేదు అనగానే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏడుపు మొహం పెట్టి ఇంద్రుడు వెంటనే బ్రహ్మను అడిగాడు. బ్రహ్మన్నాడు, గురువుగారికి చేసిన అవమానం నీకు ఎప్పుడు ప్రమాదమే, అయినా పర్వాలేదు, మహానుభావుడు త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆ త్వష్ట ప్రజాపతికి విశ్వరూపుడను కొడుకున్నాడు. వాడికి 3 తలలు ఉంటాయి, మహాశక్తివంతుడు, గురువుగారి తర్వాత గురువుగారు అంతటి వాడు. ఆయన్నే గురువుగా పెట్టుకో, తాత్కాలికంగా ఒక గురువుని పెట్టుకో, తర్వాత చూద్దాం అన్నట్టు. వెంటనే ఈయన వెళ్ళి విశ్వరూపుడి కాళ్ళు పట్టుకున్నాడు. మా గురువుగారిని అవమానించానండి, ఆయన వెళ్ళిపోయాడండి, నేను చేసింది చాలా పొరపాటు అండి, ఉద్యోగం లేదు, ఇప్పుడు ప్రస్తుతం గురువుగారి పోస్ట్ ఖాళీగా ఉంది, మీరు ఆ గురుస్థానంలో కూర్చుని నన్ను అనుగ్రహించండి, కాపాడండి అంటే జాలిపడి సరేలే కానీ నన్ను ఎప్పుడు అవమానించకూడదంటే అలాగే అన్నాడు. ఆయన్ని గురుస్థానంలో కూర్చోబెట్టాడు. మళ్ళీ ఈ త్వష్ట కొడుకు విశ్వరూపుడు తన యజ్ఞాలతో దేవతల్ని కాపాడాడు. కానీ ఈయనకు ఇబ్బంది ఉంది. ఈయన తల్లి రాక్షస స్త్రీ, తండ్రి దేవత. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ కాదు, రిలీజియస్ ఏకంగా. అది రాక్షస మతం, ఇదేమో దేవతా మతం. తండ్రి ఏమో దేవత, తల్లి రాక్షసి. అందుకని తల్లి ఏమనేది, ఒరే రాక్షసుల్ని ఏం చేయకూడదు రోయ్, వాళ్ళంతా మన చుట్టాలు, నా తమ్ముడు మొదలైన వాళ్ళ పిల్లలంటే నీకేమవుతారు, బావలు అవుతారు అనగా నేనేం చేసేవాటి, యజ్ఞం చేస్తున్నప్పుడు పైకేమో ఓం ఇంద్రాయ స్వాహ, మరో పక్కన రాక్షసేంద్రాయ స్వాహ. అంటే ఇంద్రుడికి ఇచ్చాడు శక్తి, ఇటు రాక్షసులకి ఇచ్చాడు. ఈ ఇంద్రుడికి అనుమానం వచ్చింది, ఎన్ని యజ్ఞములు చేసినా రాక్షసుల్ని జయించలేకపోతున్నాం, ఇదివరకైతే జయించేవాళ్ళం, కారణం ఏమిటి అని ఒక రోజున రహస్యంగా గురువుగారి మంత్రాలు విన్నాడు. ఇంద్రుడు వింటున్నప్పుడేమో దేవతల పేర్లు, ఇంద్రుడు లేనప్పుడు రాక్షసుల పేర్లు చెబుతున్నాడు. అంటే ఇటు 2 వైపులా కూడా శక్తి కలుగ్గా అన్నాడు. అందుకే మా దేవతలు రాక్షసుల్ని జయించలేకపోతున్నాం. అందువల్ల మన దగ్గర ఇలాంటి వాళ్ళు చేరారనుకోండి, ఉద్యోగంలో ఏమైపోతుంది. ఈ గురువుగారి యొక్క సత్సంగంలో ఉంటూ వేరే గురువుగారి సత్సంగానికి లూప్ హోల్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి. మాతో క్రూజులో వస్తారు,
కానీ వేరే వాళ్ళ సత్సంగం ద్వారా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, మనం ఈయన ఎలా పడగొట్టాలని ఆలోచించేటటువంటి దిక్కుమాల వాళ్ళు ఉంటారు. అమ్మ బాబోయ్, అన్ని రాజకీయాలు ప్రపంచంలో అన్ని చోట్ల వచ్చి పడ్డాయి కలియుగ ప్రభావం వల్ల. ఓహో, నువ్వు నాకు ఉపకారం చేస్తున్నట్టు చేస్తూ రాక్షసులకు ఉపకారం చేస్తావా గురుదేవా? ఇక మీదట రాక్షసులకి శుభం కలిగేటట్టు యజ్ఞం చెయ్యొద్దు అంటే వినలేదు ఆయన. ఒకరోజు మండిపోయింది, నా దగ్గర ఉద్యోగం చేస్తూ ఇంకో కంపెనీలో ఉద్యోగం చేస్తావా? ఏకకాలంలో 2 కంపెనీలా? మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా. ఒక కంపెనీలో చేస్తూ రహస్యంగా రాత్రిపూట ఇంకో చోట చేస్తారు, దొరుకుతారు. వీసా క్యాన్సిల్, గ్రీన్ కార్డ్ క్యాన్సిల్. ఇంద్రుడు ఏం చేశాడు? గ్రీన్ కార్డ్ కాదు, అసలు నీకు లైఫ్ కార్డే క్యాన్సిల్ చేస్తానని వజ్రంతో పట్మని కొట్టాడు. దెబ్బకి చచ్చిపోయాడు ఆయన. దాంతో గురు హత్య పాపం. మొదట ఏమొచ్చింది? గురువుని అవమానపరిచాడు బృహస్పతిని. ఇప్పుడు రెండోసారి గురువు గారిని చంపేశాడు. ఈ గందరగోళం ఇలా ఉంటే దాంతో కోపం వచ్చి త్వష్ట ప్రజాపతి నా కుమారుణ్ణి ఇంట్లో కూర్చున్నవాడిని బతిమాలి గురువుగా చేసుకుని ఆయన్ని చంపుతావా, నీ సంగతి చూస్తానని యజ్ఞం చేశాడు. బ్రహ్మాండమైన ఒక యజ్ఞగుండం పెట్టుకుని ఇంద్రుణ్ణి నాశనం చేసే కుమారుడు పుట్టుగాక అని మంత్రపూర్వకంగా అందులో నెయ్యి, చెరువు వేశాడు. ఎప్పుడూ కూడా స్వరము లేకుండా మంత్రములు చదివితే రావలసినవి రావు. అందుకనే మేము ఏం చేస్తున్నాం, శ్రీ సూక్తం, పురుష సూక్తం చదివి యూట్యూబ్లో ఎందుకు పెట్టాను అనుకుంటాను నేను, తెలివి తక్కువతనం కోసమా? కాబట్టి మీలో ఎవరైనా శ్రీ సూక్తం చదవాలంటే అప్పుడు వర్తిపర్తి పద్మాకర్ శ్రీ సూక్తం అంటే వచ్చేస్తుంది కదా, స్వరభంగం లేకుండా చదువుతారు. లేకపోతే ఏమవుతుందన్నమాట, రావలసింది రాదు. అలక్ష్మీర్మేన శతాంతామురుణి అన్న చోట లక్ష్మీర్మేన శతాంతామురుణి అనేది భావంలో లేకపోతే, పైకి విడదీ చదవకపోయినా మన మనసులో లేకపోతే లక్ష్మి నశిస్తుంది, అలక్ష్మి నశించకుండా. ఇప్పుడు చాలామంది చదివే చోట్ల అలాగే ఉంటుంది. అయితే లలితా సహస్రనామంలో మీకు ఆ బెంగక్కర్లా. లలితా సహస్రనామంలో ఒకవేళ మీకు తెలియకపోయి తప్పులు చదివినా అమ్మవారు కోమల స్వరూపిణి కదా, పోన్లే పాపం చిన్నపిల్లలు వీళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారు అని జాలిపడి అనుగ్రహిస్తుంది. కానీ వేదమంత్రములు అలా కాదు, వాటికి గీతలు పెడతారు చూసారా, ఉచ్చస్వరము, కిందకి స్వరం, దేని ఎలా పలకాలో అలా పలకాలి. స్వరము లేకపోతే మొత్తం వేదమంత్రం వ్యర్థమైపోతుంది. హస్త్యస్య విగోరథం అని శ్రీ సూక్తంలో మంత్రం ఉన్నది. దాని అర్థం ఏంటి? అలా చదవకుండా పోతే హస్త్య స్య అంటే అర్థం ఏంటి? విడిగా కుక్క. కానీ నిజానికి కదా అస్య, హస్తి, అశ్వ, అజ, అవి, గో, రథం విడదీస్తే కలిపితే ఏమవుతుందన్నమాట, హస్తి, అశ్వ, హస్త్యస్య. దానికి అజ కలిస్తే హస్త్యస్యాజ, దానికి అవి కలిస్తే హస్త్యస్యాజావి గోరథం. ఇప్పుడు దాని అర్థం ఏంటనమాట, హస్తి అంటే ఏనుగు. అమ్మని ప్రార్థిస్తే లక్ష్మీదేవిని, ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుందన్నమాట, మనకి ఏనుగులు ఇస్తోంది. తర్వాత అశ్వ గుర్రములు ఇస్తోంది, అజ మేకలు ఇస్తోంది. మేకలు గొప్ప డబ్బే కదండి, మేకల పాలు. మేక మాంసం తినేవాడికైతే బ్రహ్మాండం, బోల్ డబ్బులు అయ్యాయి. అవి అంటే గొర్రె, ఆదివారం గొర్రెలు ఉన్నాయిగా, దేవా పాపిని అని, ఆ గొర్రెలు కాదు, ఒరిజినల్ గొర్రెలు. కాబట్టి హస్తి, అశ్వ, అజ, అవి, గో ఆవులు, రథము ఇవన్నీ అమ్మ ఇస్తున్నది. ఇప్పుడు మీరు అందులో హస్త్య అని ఆపి స్వ అన్నారు అనుకోండి, అప్పుడు దానికి ఏమొస్తుంది, స్వ అంటే కుక్క ఇస్తుంది. ఆ కుక్క కూడా గజ్జి కుక్క. ఆ గజ్జి కుక్క కొరికింది అనుకోండి, మీ శరీరం అంతా గజ్జి వస్తుంది. కుక్కలు ధనం కాదు, కుక్కలు ఏదో కాలక్షేపానికి దొంగల నుంచి కాపాడడానికి ఉపయోగపడతాయి. కానీ ఎంత తేడా వచ్చేస్తుంది ఒక దెబ్బకి చూడండి. అందుకని ఏం చెప్పారన్నమాట, మంత్రమునకేమో అర్థము స్వరముతో చదవాలి, అర్థం తెలిపిన కనీసం స్వరంతో చదవాలి. అదే లలితా సహస్రనామం అయితే అమ్మ కరుణాస్వరూపిణి కనుక బాత్ మే బుద్ధు హేం చదివినా ఇబ్బంది లేదు. హిందీ బాగా చదువుకున్నవాడు అయితే ఏం చేస్తాడు, కర్ర అనే శబ్దం ఆప్ కీజియే, అభిషేక్ కీజియే అంటాడు. వాడికి పాండిత్యం లేదనుకోండి, సామాన్యుడు అనుకోండి, కరియే అంటాడు. రాగానే నా చెవిలో అభిషేక్ కరియే అని పడింది అనుకోండి, చచ్చినంత పని వచ్చేస్తుంది, విసుగొచ్చేస్తుంది. అంటే వాడికి భాష రాదని అర్థం. ఆగమార్థంతో దేవానాం, గమనార్థంతో రక్షసాం అనాలి. ఎందుకంటే ఆ శబ్దం రక్షస్ శబ్దం, సకారాంత శబ్దం. అలా కాకుండా గమనార్థంతో రాక్షసాం అంటే అది బండబూతు. రాక్షస శబ్దము
షష్ఠీ విభక్తి బహువచనంలో రాక్షసానాం అవుతుంది. అర్థమైందా? ఏమవుతుంది? రాక్షసానాం. అది రక్షస శబ్దం కాబట్టి రక్షసాం అంటే రాక్షసులు వెళ్ళిపోవుట కొరకు నేను ఘంటారవం చేస్తున్నాను. దేవతలు రావడం కోసం దేవతలు ఏం చేయాలి? రావాలి. గంట ఎందుకు కుడుతున్నారు మీరు? ఆగమార్థంతు దేవానాం, దేవతలంతా లోపలికి రావడం కోసం. గమనార్థంతు రక్షసాం, రాక్షసులంతా వెళ్ళిపోవడం కోసం. కుర్యాత్ ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం, అందుకని ఘంటారవం చెయ్యండి. దేవతలని ఆహ్వానించటానికి ఇది లాంఛనము, ఓ పద్ధతి అని అర్థం అన్నమాట. కాబట్టి ఒక్క శబ్దంలో ఎంత మార్పు వచ్చింది? అప్పుడు రావలసిన ప్రయోజనం రాదు. అందుకని చాలామంది నన్ను ధర్మ సందేహాలు అడిగారు. మంత్రములన్నీ తప్పులు చదివితే ప్రమాదం బెడిసి కొడతాయి అంటారు కదా. మేము లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు తెలియక చాలా తప్పులు చదువుతున్నాం. మీరు చెప్పినట్టే బాత్ మే బూత్ అయినట్టు చదువుతున్నాం. దానివల్ల ప్రమాదమా అంటే అమ్మ ఏమని చెప్పిందనమాట, తెలియని వాడు లలితా సహస్రనామమును ఒకవేళ తప్పులతో చదివినప్పటికీ వారు నా పిల్లలు కనుక నామములలో దోషములను క్షమిస్తాను, అటువంటి వాళ్ళు ఇంకా ప్రేమగా దగ్గరికి తీసుకుంటానండి. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అనమాట, అర్థం తెలిసినా తెలియకపోయినా చదివేయండి ముందు. అలా చదవగా అప్పుడు ఏం చేస్తుందమ్మా, పాప వీళ్ళు ఎంతో భక్తితో సహస్రనామ పారాయణ చేస్తున్నారు, వీళ్ళకి తెలియటం లేదు, అందుకని తెలియజెప్పడానికి పద్మాకర్ గారిని పంపుతాను అంటుంది. అందుకని 2006 నుంచి ప్రయాణం చేస్తున్నా 20 ఏళ్ల తర్వాత ఈ ఫిలడెల్ఫియాలోకి మీరు పెంచారు. చూసారా? అంటే 20 ఏళ్ళు మీరు కృషి చేస్తే అది 20 కాదు, మీ పాలిటీ ప్లెంటీ అయ్యి నన్ను ఇక్కడికి పంపింది. ఎంత తేడా వచ్చింది? మా వెంకటేశ్వరరావు గారు 2-3 సార్లు అనేవారు, మా ఇంటికన్నా 2 గురువు గారండి పాపం. అప్పుడు కుదిరేది కాదు. వెంకటేశ్వరరావు గారు ఆయన కుటుంబం గురువు గారికి ఎంతో సేవ చేశారు కదా, ఎన్నో పర్యాయములు. న్యూయార్క్ నుంచి అనుకుంటాను ఆయన నన్ను ఎప్పుడు మేరీలాండ్ అవి తీసుకెళ్ళేవారు కారులో. ఇన్నిసార్లు కారులో తీసుకెళ్ళిన ఆయన కూడా ఇక్కడ ఒక గుడి ఉంది, ఇక్కడికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడానికి కుదరలేదు. కారణం ఏంటంటే ఈ యోగం ఈ సంవత్సరం మీకు దక్కింది. అది కూడా శిరీష మిమ్మల్ని గట్టిగా పట్టుకుంది. శిరీష అనే శబ్దం మనకు దిరిశన పువ్వు అని అర్థం. దిరిశన పువ్వు ఎంత కోమలంగా ఉంటుందో ఆమె మనస్సు కూడా అంత కోమలం. అందువల్ల ఇప్పటికి అవకాశం వచ్చిందంటే ఇది ఈనాళ్ళు మీరు చేసిన సాధన ఈనాటికి ఫలించింది. అవునా? అప్పుడు ఏమవుతుందనమాట, ఇక మీదట మీరు ఏదన్నా దోషం చేసినా ఆ దోషం ఇబ్బంది లేకుండా దాన్ని తొలగించే గురువుగారు వచ్చారు. మీలో ఎవరైనా యూట్యూబ్లో నేను చదివిన లలితా సహస్రనామం ఎప్పుడైనా ఉన్నారా? వినకపోతే ఈసారి వెళ్ళగానే ఏం చేస్తారు, లలితా సహస్రనామం వైద్యపరిచి పద్మాకరణ కొట్టాడు వచ్చేస్తుంది శుభ్రంగాను. ఇప్పటి వరకు లలితా సహస్రనామాన్ని 24,20,000 మంది చూశారు. వాళ్ళు ఇందాక వచ్చేటప్పుడు చూసాం. ఎంతమంది వ్యూస్ అని ఉంటుంది కదా, అక్కడ ఒక ఫోన్లోంచి ఒకటి చూస్తే ఒక వ్యూ ఉంటుంది. అంటే 24,20,000 మంది ఇప్పటివరకు చూశారనమాట. హయ్యెస్ట్ మణిద్వీపం, ఆ తర్వాత ఈ లలితా సహస్రనామం. ఈ లలితా సహస్రనామం మీకోసం ప్రతి శబ్దము చాలా జాగ్రత్తగా ఉచ్చరించాం. అప్పుడు ఏమవుతుంది, ఇన్నాళ్ళు ఎలా చదివినా ఇక మీదట శబ్దాన్ని జాగ్రత్తగా ఉచ్చరిస్తారు. ఎక్కడ దీర్ఘం తీయాలి, ఎక్కడ ఆపాలో తెలుస్తుంది. కొన్ని చోట్ల స్త్రీలింగ శబ్దాలు దీర్ఘంగా ఉంటాయి. సమాసాల దగ్గర విడదీయకూడదు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఇదంతా ఒకటే నామం కదా. ఏమని చదవాలి దాన్ని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, అదంతా ఒకటే సమాసం. కానీ తెలియకపోతే ఏం చదువుతారు, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఏమిటో ఈ దీర్ఘం అంటే తెలియపోవటం వల్ల. ఉన్మేషం అంటే అర్థం ఏంటి అన్నాను, కన్ను తెరచుట. ఇలా కన్ను తెరిస్తే దాన్ని ఏమంటారు, ఉన్మేషము. నిమిషం అంటే ఏమిటి, కన్ను మూయుట. అమ్మవారు కన్ను తెరిచింది, లోకాలు పుట్టాయి. ఉత్పన్న అంటే పుట్టుట. ఏం పుట్టాయి, భువనావళి, లోకములు, అనేక లోకములు. ఆవళి అంటే సమూహం. ప్రతి పదానికి అర్థం చెబుతాను వినండి. భువన ఆవళి అంటే లోకముల యొక్క సమూహం, ఏ గ్రూప్ ఆఫ్ లోకాస్. ఇవన్నీ ఉన్మేష, కన్ను తెరవగానే ఉత్పన్న, పుట్టాయి. తర్వాత అమ్మ ఏం చేసింది, నిమిష, కన్ను మూసింది. అప్పుడేమైంది, విపన్న భువనావళి, లోకాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఎంత హాయిగా ఉంటుందో, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ముందు ఏ పదానికి ఆ పదం విడదీస్తాం. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళి. పుడుతున్నాయి, చూస్తున్నాయి. కన్ను తెరిస్తే పుడుతున్నాయి,
కన్ను మూస్తే చస్తున్నాయి. ఇదంతా ఒకటే సమాసం కనుక ఎక్కడ పిచ్చి పిచ్చి దీర్ఘాలు తీయకుండా చదవాలి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అదే కొన్ని ఉన్నాయనుకోండి, అక్కడ శివమూర్తి శివారాధ్య, శివమూర్తి శివంకరీల, శివదూతి అది ఈకారాంత స్త్రీలింగం, అక్కడ దీర్ఘమే తీయాలి. శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి, ఏ నామానికి ఆ నామం విడిపోయాయి. ఇలా తెలుసుకుని చదవటం ఒక ఆనందం. అందులో మొదట్లో మన ఇష్టం వచ్చినట్టు చదివితే, అప్పుడు అమ్మకి మన మీద ప్రేమ కలిగితే, గురువుని పంపితే, ఆ గురువు ద్వారా ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో తెలిస్తే అప్పుడు వాడు సంపూర్ణ జ్ఞానం అవుతాడు. అందులో లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు మీరు మొదట్లో తప్పులు వస్తున్నాయని ఏమీ బెంగపెట్టుకోకర్లా. ఆవిడే చెప్పేసింది. ఎందుకని? నాకు పిల్లలలో దోషం కనపడదు, నా నామస్మరణ చేసి నా సహస్రనామ పారాయణ చేసే వాళ్ళంతా నా పిల్లలు అంది. అసలు అందుకే ఆవిడకి లలిత అని పేరు. లలంతే లాలయతే ఇది లలిత. ఎంతో ప్రేమతో కోమలంగా దగ్గరికి తీసుకుని లాలిస్తుంది గనక లలిత అన్నారు. కాబట్టి లలిత అనే పేరున్న వాళ్ళు కోమలంగా ఉండాలి. కానీ అదే విచిత్రమో తెలియదు, కానీ ఆ పేరు పెట్టుకున్న వాళ్ళలో కోమలత్వం లేకపోతే ఇక వాళ్ళని ఏమంటాం? మా ఇంటిలో పని చేయడానికి అప్పుడప్పుడు ఒక అమ్మాయి వచ్చేది. ఒకప్పుడు నీ పేరేమిటంటే మహాలక్ష్మి అంది. చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాలికి చెప్పులు లేకుండా వచ్చింది. ఆవిడకి మహాలక్ష్మి అని పేరుట. ఇంకోటి వచ్చాడు, వాడు ఉఫ్ అంటే పడిపోయేటట్టున్నాడు, ములక్కాళ్ళలాగా, ఎముకల పోగు. నీ పేరేమిటంటే భీమసేనరావు అన్నాడు. భీమసేనుడు ఇలా ఉంటాడా? అందువల్ల పేరుకి మనిషికి సంబంధం ఉండదు. పరమ క్రూరత్వంతో కఠినత్వంతో తగాదాలు పెడుతూ, తోడికోడల మధ్యలో తగాదా పెడుతూ, అన్నదమ్ముల మధ్యలో తగాదా పెట్టేవాళ్ళు కూడా లలిత అని పేరు పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ నిజంగా లలిత అనే శబ్దం మనకు అర్థం ఏంటనమాట? అత్యంత కోమలమైన మృదువైనటువంటి తత్వము కలిగినది. అమ్మవారు అంత లాలిత్యమైన పేరు పెట్టుకుంది. అందువల్ల ఆ తల్లికి తప్పేం కనపడుతుందండి? అందువల్ల మీరు నిశ్చింతగా చదివేయండి. మళ్ళీ ఇదంతా విన్నాక అమ్మో మంత్రోచ్చారణ వల్ల బెడిసి కొడుతుందిట, ప్రమాదం వస్తుందిట, కాబట్టి మేము లలితా సహస్రనామం చదవకూడదని ఎవడన్నా చెబితే అది ఒట్టి అబద్ధము. లలితా సహస్రనామ పారాయణం చెయ్యడానికి ఈ భూలోకంలో అందరికీ అర్హత ఉన్నది. స్త్రీవాద పురుష కశ్చిత్ అన్నారు. స్త్రీ కానీ పురుషుడు కానీ నపుంసకుడు కానీ ఎవడైనా సరే భక్తి కలిగితే లలితా సహస్రనామ పారాయణ చెయ్యొచ్చు. కొందరు అప్పుడప్పుడు ధర్మ సందేహంలో ఆడవాళ్ళు లలితా సహస్రనామం చేయకూడదట అన్నారు. ఇంకా ఆడవాళ్ళు చేయకపోతే ఎవడు చేస్తాడు? పిచ్చి మాట. కాకపోతే అమ్మే జగన్మాతే స్త్రీ రూపంలో ఉంది. అమ్మ తిరిగేదే స్త్రీ రూపంలో. నిజానికి అమ్మకి స్త్రీ రూపం, పురుష రూపం, నపుంసక రూపం ఏమీ లేకపోయినా మన కోసం స్త్రీ రూపం ధరించింది. కాబట్టి అమ్మని ఆరాధించడానికి ఆడవాళ్ళకి సందేహం లేకుండా ఉన్నదే అర్హత. వాళ్ళకి ప్రధాన అర్హత అన్నారు. నిజం చెప్పాలంటే నాకంటే మీకే ఎక్కువ అర్హత ఉంటుంది, మీ తర్వాతే నేను. ఇంకా రహస్యం ఏమిటి? అసలు లలితా సహస్రనామం రాసింది ఎవరన్నమాట? స్త్రీలే. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని 8 మంది దేవతలు ఉన్నారు. వీరిని ఏమంటారు? వాగ్దేవతలు. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః. వసిని మొదలైన వాగ్దేవతలు ఈ లలితా సహస్రనామ స్తోత్రమునకు ఋషులు అన్నారు. ఋషులే వాళ్ళు. ఒకప్పుడు అమ్మవారు ఏం చేసింది? మణిద్వీపంలో కూర్చుని ఆనందంగా తన శరీరం నుంచి ఇటు నలుగురిని సృష్టించింది. అంటే ఆమె శరీరంలో కుడివైపు నుంచి 9 పుట్టారు, ఎడం వైపు నుంచి 9 పుట్టారు. ఆ 8 మందికి వాగ్దేవతలను పెట్టిందనమాట. వాళ్ళే ఎవరన్నమాట? వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఒక 9 కుడివైపు నుంచి 9 ఎడమ నుంచి పుట్టారు. ఆ 8 మందిని వాగ్దేవతలు అని పేరు పెట్టి నా లలితా సహస్రనామ స్తోత్రం రాయండి అంది. వాళ్ళు భక్తితో ఈ సహస్రనామ స్తోత్రం రచించి మనకిచ్చారు. కాబట్టి స్తోత్రం రాసిందే వాళ్ళు. అందువల్ల అందరూ హాయిగా చదవండి. ఈ రోజు నుంచి నిశ్చింతగా చదవండి. ఈ కలియుగములో లలితా సహస్రనామం ఎంత ఎక్కువ పారాయణ చేస్తే అంత ఎక్కువ శక్తి పొందుతారు. కాబట్టి అందులో తప్పులు పక్కన పెట్టేయండి. కానీ అలా కాకుండా కేవలం వేదమంత్రములతో యజ్ఞం చేస్తున్నప్పుడు, వేదమంత్రములు చదువుతున్నప్పుడు స్వరమును వింటూ చదవండి. అప్పుడు ఎక్కువ లాభాలు వస్తాయి. కోర్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే స్వరం తెలియకుండా చదవలసి వస్తుంది. అప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏంటి? మాకు స్వరం తెలియదు, చదివేశాం తెలియక, రుద్రం చదివేశాం, ఇంకోటి చదివేశాం, ఇప్పుడు దానివల్ల మాకు ఏమన్నా ప్రమాదం అంటే భయపడక్కర్లా. ఆఖరి ఏం చేయాలి?
ఎవడి లెంపలు వాడే, ఎవరికి వాళ్ళు లెంపలు వేసుకుని అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మామత్వ క్షమస్వ శ్రీ మహేశ్వరి అనుకుంటే అప్పుడు అమ్మవారు అపరాధాలు తొలగిస్తుంది. శ్లోకం రాకపోయినా పర్వాలా, తప్పులు చేశాను తల్లోయ్, లెంపలు వేసుకుంటున్నాను తల్లోయ్ అంటే తల్లి రక్షిస్తుంది. కానీ ఎవడి లెంపలు వాళ్ళే వేసుకోవాలి. అంతేగాని లెంపలు వేసుకోమన్నారు కదా అని వాడు ఎవడొచ్చి వాడు ఆవిడ కొట్టాట, ఆవిడికి మండిపోయి నాలుగు పీకింది. ఆ ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారట. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎంత ఓపిక ఉంటే అంత లెంపలు వేసుకుంటే అపరాధమును క్షమించు తల్లి అని ప్రార్థిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు ఈయన త్వష్ట? ఇంద్రుడి మీద కోపం వచ్చింది. ఇంద్ర, నువ్వు 2 అపరాధాలు చేసావు. ఒకటి గురువు గారిని అవమానించావు, ఆ తర్వాత నా కొడుకుని గురువుగా పట్టుకెళ్ళావు, ఆ గురువుని చంపావు. నీ అంతం చూస్తానని యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేసుకుని యజ్ఞంలో నెయ్యి వేస్తూ మంత్రం ఉచ్చరించాడు. ఆ ఉచ్చరించడంలో కోపం ఉండడం వల్ల ఆయాసం వచ్చింది. కోపం వల్ల ఏమైంది? ఆయాసం. ఎప్పుడు నడవట్లేదు అనుకుంటాను ఈయన ఈ మధ్యన. హాయి ఎప్పుడు చూసినా గదుల్లో తలుపు వేసి కూర్చుంటాడు, బయట నడవడం. గదిలోంచి బయటికి రాగానే గ్యారేజీ, మ్యారేజ్ దగ్గర నుంచి ఆ గ్యారేజీలో కారు పెట్టడమే తప్ప నడవడం. అప్పుడు ఆయాసం నాకేమవుతుంది? ఆ ఆయాసంలో కంగారులో ఏం చేశాడు? ఇంద్రశత్రో వివర్ధస్వ అని మంత్రం చదవబోయాడు. ఇంద్రునికి శత్రువుగా పుట్టే ఓ రాక్షసుడా వివర్ధస్వ, అభివృద్ధి పొందుదువుగాక. కానీ కంగారులో ఏం చేశాడు? ఇంద్రశత్రు అనే సమాసాన్ని ఇంద్ర శత్రు వివర్ధస్వ అన్నాడు. కేవలం గ్యాప్ ఇచ్చాడంతే. అది ఒకటే సమాసంగా కలిపి చదివితే ఇంద్రుణ్ణి నాశనం చేసే రాక్షసుడు పుట్టేవాడు. కానీ ఏం చేశాడు? ఇంద్ర అని ఆపాడు. అప్పుడు ఏమర్థం వస్తుందన్నమాట? ఏమని అర్థం అవుతుంది? ఇంద్ర, ఓ ఇంద్ర, శత్రు, ఓ నా శత్రువా అంటే నాకు శత్రువైన ఇంద్ర వివర్ధస్వ, అభివృద్ధి పొందుదువుగాక. ఇప్పుడు ఏమైంది? ఇంద్రుడికి శత్రువుగా పుట్టేవాడు అభివృద్ధి పొందలా, ఇంద్రుడా నీవే అభివృద్ధి పొందు అన్నాడు. కేవలం అక్కడ గ్యాప్ ఇవ్వడంలో, విరామం ఇవ్వడంలో, ఉచ్చారణలో మధ్యలో ఆపడం, మొత్తం అర్థం మారిపోయింది. అప్పుడు ఏమైంది? అందులోంచి వృత్రాసురుడు పుట్టుకొచ్చాడు. భయంకరుడైన వృత్రాసురుడు పుట్టుకొచ్చి ఆ తర్వాత ఇంద్రుడి మీద దాడి చేశాడు. ఇంద్రుడు ఓడిపోయి స్నేహం చేసుకుని చంపేశాడు. చివరికి వృత్రాసురుడు కపటత్వంతో చంపాడు. ఇప్పుడు ఇంద్రుడికి 3వ పాపం పట్టుకుంది. మొదటి పాపం ఏమిటి? గురుద్రోహం. 2 గురువుని చంపడం. 3 వృత్రాసురుణ్ణి స్నేహం చేసుకుని చంపడం వల్ల మిత్రద్రోహం. అందువల్ల ఈ 3 పాపములు ఇంద్రుడిని పట్టుకుంటే ఇంద్రుడు నల్లగా మసిబొగ్గులో మారిపోయాడు. మహాపాపాలు చేస్తే ముఖంలో కళాకాంతులు ఉండవండి. అందుకని 3 పాపములు చేయరాదన్నారు. అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయేత్. అన్నం పెట్టిన వాడికి ఎప్పుడూ ద్రోహం చేయకూడదు. ముష్టెత్తుకుంటున్న వాళ్ళని తీసుకొచ్చి అన్నం పెడితే కొంతమంది దౌర్భాగ్యులు మోసం చేసి పారిపోయారు. అలాంటి దుర్మార్గులు ఏమవుతారనమాట? తిండి లేక వార్ధక్యంలో మంచం మీద పడి రోగాలతో తీసుకు చేస్తారు. అన్నం పెట్టిన వాడిని ఎప్పుడూ కూడా పాడు చేయకూడదు. ఇక 2వది బ్రహ్మద్రోహం. పురోహితుడిని నువ్వు పెట్టుకుని వాడి చేత పూజ చేయించుకుని వాడికి డబ్బులు ఇవ్వకుండా వాడికి ద్రోహం చేయకూడదు. బ్రాహ్మణ ద్రోహం చేసిన వాడు కూడా నాశనం అయిపోతాడా? చేయకూడదు. 3వది గురుద్రోహం. అది మహాభయంకర ద్రోహం. ఒక్క అక్షరం ఇచ్చిన గురువు గారే నీ జీవితంలో చిన్నప్పుడో ఇంకోప్పుడో ఒక్క అక్షరమైనా నేర్పి పాఠం నేర్పాడా లేదా? ఆ గురువుని యావత్ జీవితం గుర్తుపెట్టుకోవాలి. గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో ప్రేతకాండంలో ఏమనుంది? ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమన్యతే సస్యయోని శతంగత్వ చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చిన, ఏక అక్షరం అంటే ఒక్క అక్షరం పాఠం చెప్పిన ఆ గురువే. అటువంటి గురువును ఎవడు నా అభిమన్యతే గౌరవించడో సహా అటువంటి దుర్మార్గుడు స్వయోని శతంగత్వ 100 జన్మలు కుక్క జన్మెత్తుతాడు. వరసగా కుక్క అయిపడతాడు, చస్తాడు, మళ్ళీ కుక్క అవుతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ కుక్క అవుతాడు, మళ్ళీ చస్తాడు. ఇలా 100 జన్మలు కుక్క జన్మెత్తి ఆ తర్వాత చండాలుడు అవుతాడు. మళ్ళీ కుక్క అంటే మీ ఇంట్లో కుక్క అయితే పర్వాలేదు,
మీ ఇంట్లో కుక్కలకి చాలా విలువ. చక్కగా ఇంట్లో కూర్చుంటాయి. ఏ టామీ అనగానే ఏమి అని వచ్చి మూతులు నవ్వుతాయి. కొంత మొగుడికి ముద్దు పెట్టరు, కానీ కుక్కలకు ముద్దులు పెడతారు ఏంటో కొంతమంది. దాన్ని నెత్తి మీద ఎట్టుకు చూస్తారు. ఈ కుక్క కొంత నయ్యం. కుక్కల్లో కూడా వీధి కుక్క, గజ్జి కుక్క, ఎందుకు పనికిరాని కుక్క కాబట్టి చస్తూ ఉంటారట వీళ్ళు. ఇక గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువు గారిని ఎవడైనా నోటికొచ్చినట్టు ధిక్కరిస్తే, హుంకృత్య అంటే హుంకరించడం అనమాట. నువ్వు గురువుగా, నీ మొహం తగలయ్యా, నువ్వు నాకు గడపెక్కడానికి వీల్లేదు అని తిట్టకూడదు. అలా ఎవరైనా గురువుని నోటికొచ్చినట్టు తిట్టినా, తుంకృత్య తక్కువ చేసి మాట్లాడినా, మా గురువుగారు పనికి మాట్లాడండి, వాడికి ఏం రాదండి అంటారు కొంతమంది పిచ్చాళ్ళు, తక్కువ చేసి మాట్లాడతారు. ఇలా చేసినటువంటి వాళ్ళు ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి, గురువుగారి ఆజ్ఞని నిరాకరించేవాడు. గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించకూడదు, చెప్పినట్టు చేయవలసిందే నోరు మూసుకుని. అలా చేస్తేనే వాడు పుణ్యాత్ముడు. అలా చెయ్యక ఉల్లంఘించిన అటువంటి వాట చచ్చాక మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరాక్షసుడే పుడతాడు. తిండి తిప్పలేక అలమటించిపోతాడు. అందువల్ల ఇంద్రుడు నల్లగా అయిపోయి ఈ పాపాల వల్ల ఏమైపోయిందనమాట, ఏం చేయాలో తెలియక సింహాసనం మీద కూర్చోలేక హడిలి పారిపోయి నిషధ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం హిమాలయాల్లో ఉంటుంది. ఆ పర్వతంలో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో ఒక తామర కాడలో దాక్కున్నాడు. నిషధ పర్వతములో తామర తూడులో దాక్కున్నాడండి కర్మ. నిజంగా ఒక్కసారి తలుచుకుంటే బాధ వేస్తుందన్నమాట. కొన్ని వేల సంవత్సరాలు దిక్కులేక అల్లాడిపోయాడు చేసిన పాపానికి. మీలో ఎవరైనా విరాట పర్వం వింటే తెలుస్తుంది. విరాట పర్వంలో ధర్మరాజు గారు ఏడుస్తాడు. ఏమని, 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి కష్టాలు పొందాం, ఇంకొక ఏడాది ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి, రహస్యంగా దాక్కోవాలి, బయట పడకుండా దాక్కోవాలి, తెలిస్తే మళ్ళీ అజ్ఞాతవాసం భంగం అయితే అరణ్యవాసం అజ్ఞాతవాసం వస్తాయి అని బాధపడుతూ ఉంటే, అప్పుడు భీముడు వచ్చి ఓదారుస్తూ నిషధాద్రియందని విషపతి ప్రచ్ఛన్నుడై దాగవలసి వచ్చే అంటాడు. అన్నయ్య బాధపడకు, కాలం కలిసి రాకపోతే ఎవరైనా కష్టాల పని దాక్కోవలసి వస్తుంది. అంతటి ఇంద్రుడు నిషధ పర్వతంలో తామర తూడులో వేల సంవత్సరాలు దాక్కుని అజ్ఞాతవాసం చేయలేదా? ఇంద్రుడికి ఆ కష్టం వచ్చింది. సూర్యుడు కూడా అజ్ఞాతవాసం చేశాడు. ధేను శరీర విలీనుడై మార్తాండుడు అజ్ఞాత చర్య సలుపుటయును. ఒకప్పుడు సూర్యుడు కూడా భార్యాశాపానికి గురై ఆవు శరీరంలో దాక్కుని అజ్ఞాతవాసం చేశాడు. ఇలా ఎంతోమంది అజ్ఞాతవాసం చేశారు. కాబట్టి నువ్వు బాధపడకని ఓదారుస్తాడు. అప్పుడు అడుగుతాడనమాట, ఏమిటి ఇంద్రుడు కూడా దాక్కున్నాడంటే అప్పుడు ఆ ఇంద్రుడి చరిత్ర చెబుతారు. కాబట్టి ఎవరికైనా కాలం కలిసి రాకపోతే అజ్ఞాతవాసం చేయక తప్పదు. పాపం అలా దాక్కున్నాడు. ఇక్కడ ఏమైపోయింది, శచీదేవి భర్త లేక అల్లాడిపోయింది. ఈలోపు దేవతలకి రాజు లేకపోవటం వల్ల రాక్షసులు మళ్ళీ దండయాత్రకు వచ్చారు. అప్పుడు దేవతలు ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, గురువుగారు లేడు, ఇంకో గురువుగారు చచ్చిపోయారు, వృత్రాసురుణ్ణి చంపిన పాపం వల్ల ఇంద్రుడు ఏమైపోయాడో కనపడలేదు. రాక్షసులంతా కట్టకట్టుకుని స్వర్గం మీదకి దండయాత్రకు వస్తున్నారు. దేవేంద్ర సింహాసనం ఖాళీగా ఉంది. ఆ సింహాసనంలో మహాత్ముడైన ఇంద్రుడు తప్ప ఎవడబడితే ఎవడు కూర్చోవడానికి లేదు. ఇప్పుడు ఏం చేయాలని అడిగితే, నాయన 100 అశ్వమేధయాగములు చేసిన వాడికి ఇంద్ర పదవి రావాలి. ప్రస్తుతం అటువంటి ఇంద్రుడు మరొకడు లేడు. కానీ భూలోకంలో చంద్రవంశంలో నహుషుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆ నహుష చక్రవర్తి 99 అశ్వమేధయాగాలు చేశాడు. ఆయన్ని అందాక తాత్కాలికంగా ఇంద్రుడిగా కూర్చోబెట్టండి అన్నాడు. అప్పుడు దేవతలంతా భూలోకానికి వచ్చారు. పూర్వం చంద్రుడికి బృహస్పతి భార్య తార వల్ల బుధుడు అని ఒక ఆయన పుట్టాడు. బుధగ్రహం అలాంటి వాడు అనమాట. అందుకే ఆయనకి ఏమని పేరు అనమాట, బృహస్పతి కుమారుడని పేరు, చంద్రపుత్రుడని పేరు, తారాపుత్రుడు. ఈ బుధుడు నవగ్రహాల్లో ఒకడు. ఈ బుధుడికి ఇళ అనే భార్య వల్ల పురూరవుడనే రాజు పుట్టాడు. ఈ పురూరవుడి కొడుకు
నహుషుడు. నహుషుడు కొడుకే యయాతి మహారాజు. యయాతి మహారాజు కొడుకే యదు మహారాజు. ఆ యదు వంశమే యాదవులంటే. చూసారా ఎటువంటి వంశమో మరి. అందువల్ల నహుష చక్రవర్తి సాక్షాత్తు చంద్రుడికి ముని మనువడు, బుధునికి మనువడు, పురూరవుడికి కొడుకు, యయాతికి తండ్రి. ఆయన చాలా గొప్పవాడు అనగానే దేవతలు వచ్చి సింహాసనంలో కూర్చోమన్నారు. అప్పుడు ఆయన ఉన్నాడు, మీ అందరూ మీలో ఉన్న తపశ్శక్తి సగం సగం నాకు ధారపోస్తే అక్కడ కూర్చుని పరిపాలన చేస్తాను, లేకపోతే దేవతలను అదుపులో పెట్టడం కష్టం అన్నట్ట. అప్పుడు అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఈ దిక్పాలకులంతా తమ తమ శక్తులు సగం అతనికి ధారపోశారు. ఈ ఋషులు తమ శక్తులు ధారపోశారు. అసలు సహజంగా దిక్పాలకుల శక్తిలో సగం రావగానే వాడు సగం శక్తిహీనులు అయ్యారు. ఇవన్నీ పుచ్చుకొని ఈయన మహాకాంతి స్వరూపుడైపోయాడు. ఈ నహుషుడు నరేంద్రుడు కాస్త దేవేంద్రుడయ్యాడు. బాగానే పరిపాలించాడు కొంతకాలం. ఎంతకాలం పరిపాలించినా ఏముంది, కొంతకాలం జాగ్రత్తగా ఉండకపోతే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ క్రమక్రమంగా మొదలైంది అహంకారం. ఇంతమంది దేవతలు, అగ్ని, యముడు కూడా నాకు దండం పెడతారు. ఈ యముడు అంటే అంతా భయపడిపోతారు. ఎవడిని పెడితే వాడిని చంపి ప్రాణం పట్టుకుపోయే యమలోకంలో శిక్షలు విధించేటటువంటి యముడు కూడా నాకు దండం పెడుతున్నాడంటే నేను అందరికంటే గొప్ప ఉండొచ్చు అనుకున్నట్టు. పాపం ఈ దిక్కుమాలిన అహంకారం ఎందుకు వస్తున్నానండి? మీరు మంచివాళ్ళు, నేను ఎంత పొగిడినా మీకు అహంకారం రాదు అనుకుంటున్నాను. ఒక్కసారి అహంకారం వచ్చిందా మేము గొప్పవాళ్ళం, మేము మహాత్ములం అని ఇక అక్కడి నుంచి మొదలవుతున్నాను వాడి పతనం. ఈ అహంకారంతో ఉన్న ఈయన ఒక రోజున నందనవనానికి వెళ్ళాడు. ఆ నందనవనంలో ఆ పూట శచీదేవిని చూశాడు, ఇంద్రుడి భార్య శచిని. ఆ అందగత్తెన చూడగానే బొట్లో పడిపోయాడు. వెంటనే దేవతల్ని పిలిచి ఆవిడెవరు అని అడిగితే పూర్వ ఇంద్రుడు పురంధరుడి భార్య శచి అనగానే, శచీదేవి మరి నాకు ఎందుకు భార్య అవ్వలేదు? ఇంద్రుడిని నేను, ఇంద్రుడికి ఆవిడ భార్య. ఇంద్రసింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాడి పక్కన ఆవిడ కూర్చోవాలి కదా అంటే వాళ్ళు అన్నారు, ఇదేదో కొత్త చట్టం చేస్తున్నావు నువ్వు. వైట్ హౌస్లో కూర్చున్న వాళ్ళందరికీ పాతవాడి పెళ్ళాం భార్య ఎలా అవుతుందో పిచ్చాడా? అందులో కూర్చున్నవాడు అధ్యక్షుడు తప్ప. అది ఆవిడ శచీదేవి పురంధరుడి భార్య. నువ్వు ఇంద్ర పదవిలో ఉన్నావు కానీ నువ్వు పురంధరుడివి కాదు పిచ్చాడా అనగానే, కుదరదు, చట్టం మార్చండి. మేము రోజుకో చట్టం చేస్తాం, మాకు పిచ్చి ఎక్కువ. కాబట్టి ఈ రోజు నుంచి ఇంద్ర పదవిలో ఎవడుంటే వాడికి శచీదేవి భార్య అవ్వాలి అని చట్టం రాసేశాను అన్నట్ట. కాదంటే వీడి శక్తులు పెరిగిపోయాయి, వాళ్ళందరూ శక్తులు హీనులు అయ్యారు. ఈయన గొప్పవాడయ్యాడు కదా, సగం సగం శక్తులు ఇచ్చారు, అందుకని ఏమీ చేయలేరు. ఇప్పుడు ఏం చేయమంటా ఉన్నారు వాళ్ళు. వచ్చే వారం శచీదేవి నాకు భార్య అవ్వాలి, లేదా మిమ్మల్ని అందరినీ భస్మం చేసేస్తానన్నాడు. వీళ్ళు ఏడుస్తూ శచీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ శచీదేవి, మా కర్మగారి వాడిని తీసుకొచ్చి ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టాం, వాడు నువ్వు భారీగా కావాలంటున్నాడు, లేకపోతే మేము భస్మం అయిపోతాం, మా కోసమైనా దిక్పాలకుల కోసమైనా నువ్వు వాడికి భార్య అవ్వాలని. కానీ ఇదేమన్యాయం అండి, మీకోసం నేనెలా భార్యను అవుతానండి అంది ఆవిడ. ఏమో మాకు తెలియదు. వారం గడువు ఇచ్చాడు. వారం వరకు బేరం, ఆ తర్వాత మా బతుకు సారం లేకుండా అయిపోతుంది అనగానే అప్పుడు ఆవిడ ఏం చేయాలో తెలియక, ఆపత్కాలంలో రక్షించేవాడు గురువు గారు ఒక్కరే. అందుకని ఇంతకాలం కనపడకుండా అదృశ్యమైపోయిన బృహస్పతిని భక్తితో, గురుదేవ మా ఆయన పొరపాటే చేశాడు, మేము తెలియక అజ్ఞానంతో అపరాధం చేశాం, కానీ గురువులు కరుణామూర్తులు, పిలిస్తే పరిగెత్తుకొస్తారు. పద్మాకర్ గారు పిలవగానే ఫిలడెల్ఫియా రాలేదా, ఆయనలాగే మీరు కూడా రావద్దా అని ప్రార్థించగానే జారివాడు వచ్చేసాడు. ఆయన అదృశ్య రూపంలో ఉన్న ఆయనకు వినబడిందండో, అదే వాట్సాప్ అంటే. ఆ మెసేజ్ చూసేసుకున్నాడు, పరుగు పరుగును వచ్చాడు. అమ్మా నిన్ను నేను రక్షిస్తాను, నువ్వేం చేస్తావంటే వారం లోపు భార్య అవ్వాలని వాడు కండిషన్ పెట్టాడు. వారం లోపు కాకుండా 1 సంవత్సరం గడువడు. ఎంతకాలం ఓర్పికతో ఉన్నవాడు ఓర్పుతో ఉంటాడు. 1 సంవత్సర కాలం నాకు ఒక వ్రతం ఉంది, వ్రతం పూర్తయ్యాక తప్పక నేను నీకు భార్యనవుతానని చెప్పి ముందు వాడిని ఒప్పించు, తర్వాత కథ నేను నడుపుతాననగానే ఈవిడ వచ్చి చక్కగా నృత్యం చేసి డ్యాన్స్ చేసి బొట్లో వేసుకుని, ఏమయ్యా ఇంతకాలం అయ్యావు, నువ్వు నియమవంతుడివి, 1 ఏడాది ఆగలేవా? 1 ఏడాది నాకు ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం అయిపోయాక దాన ధర్మాలు చేశాక నేను నీ భార్యనవుతానని. కానీ శచి నువ్వు అవ్వాలి శుచి, అప్పటిదాకా నాకు ఆహారం రుచి పచి ఉండకుండా ఉంటుంది, ఈ ఏడాది అయ్యాక నా భార్యను అవుతానన్నావు కనుక సంతోషంతో నేను ఒప్పుకున్నాను అన్నాడు. అప్పుడు అలా ఒప్పుకుని ఆ తర్వాత ఆవిడ నందనవనంలో చేరింది.
ఇదే ఉంది అసలు కథ. ఇప్పుడు లలితా సహస్రనామంలో ఉన్న గొప్ప నామాలు ఇప్పుడు ఇవాళ మీకు చెబుతున్నాను, శ్రావణ మాసంలో చేయవలసినవి. అమ్మవారి విగ్రహాన్ని, అద్భుతమైన విగ్రహాన్ని బృహస్పతి తయారు చేయించాడు. ఎవరి ద్వారా? విశ్వకర్మ అనేటటువంటి విష్ణుమూర్తి అవతారం ద్వారా. ఆ విగ్రహం ఎలా ఉందట? ఎర్రగా ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు ఎర్రగా ఉంటుందండి. అంటే రాతి విగ్రహం కాబట్టి శిలారూపంలో ఉన్న ఆవిడ ఒరిజినల్గా ఎలా ఉంటుందన్నమాట? ఎర్రగా ఉంటుంది. మీరంతా లలితా సహస్రనామం చదివారు కదా, అందులో ధ్యాన శ్లోకం ఏంటి ప్రారంభం? సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అమ్మ సింధూర అరుణ విగ్రహ, కుంకుమ వలె ఎర్రగా ఉంటుంది. నేను పెట్టుకున్న కుంకుమలాగా, ఇందాక రాగానే నా కోసం పట్టుకొచ్చిన కుంకుమ వలె ఎర్రగా ఉంటుంది. అందుకని సింధూర, కుంకుమ వలె, అరుణ ఎర్రగా ఉన్న విగ్రహం, ఆకారము కలిగిన దానిని ధ్యాయేత్ ధ్యానిస్తున్నాము. నేను ధ్యానించేది ఎర్రని అమ్మ రూపాన్ని. ఇంకా ఆవిడికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? త్రినయనం, 3 కళ్ళు ఉన్నాయి. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్ని 3వ కన్ను. ఇంకా ఆవిడకి నెత్తి మీద కిరీటం ఉన్నది. ఆ కిరీటం మీద ఏమేం మణులు ఉన్నాయి? మాణిక్యమౌళి స్ఫురత్, మంచి మాణిక్యములతో ప్రకాశిస్తున్న కిరీటం. ఈ కిరీటం మీద తారానాయక శేఖరాం, చంద్రుణ్ణి ధరించింది. అది చూడడానికి ఎలా ఉందన్నమాట? అమ్మవారి కిరీటం మీద మణులు ఉన్నాయి. మణులు కావు, నక్షత్రాలే మణుల్లో ఉన్నాయి. ఆ మణుల మధ్యలో ఎప్పుడు చంద్రరేఖ ధరిస్తుంది. శివుడు పంచమి నాటి యొక్క చంద్రరేఖను ధరిస్తాడు. పంచమి నాటి చంద్రుడు చూడండి, ఇవాళ పాడ్యమి, రేపు విధియ, తదియ, చవితి, పంచమి. పంచమి నాటి చంద్రుడు రేఖ సన్నగా ఉంటుంది. అటువంటి పంచమీ చంద్రరేఖ ఏమో శివుడి శిరస్సును ఉంటాడు. అమ్మవారి శిరస్సు మీద కూడా చంద్రరేఖ ఉంటుంది. అది అష్టమి నాటి చంద్రుడు. ఆ విషయం మనకు గుర్తుండాలనే అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అన్నారు. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల అలాంటి చంద్రరేఖని ధరించింది. ఇంకా స్మితముఖీం, అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉంటుందండి. అలా నవ్వడం అందం. దిక్మాల మొహాలు కొన్ని ఉంటాయి, ఏమిటో ఎందుకు అలా ఉంటారు అలా మీకు? ఆ ముఖంలో నవ్వే ఉండదు, కాష్టం కట్టిలేక. కానీ ఎప్పుడు కూడా ముఖం చిరునవ్వుతో ఉండాలి. చిరునవ్వు గొప్ప అందం. ఇప్పుడు నవ్వుతున్నారులేండి మీరంతా, అలా కాకుండా ఒరిజినల్గా నవ్వు ముఖంతో ఉండాలి. ఆపీన వక్షోరుహం, మంచి ఎత్తైన వక్షస్థలంతో ఉంటుంది. అమ్మవారి వక్షోజాలు, ఒకటి సంగీతం, ఒకటి సాహిత్యం. పిల్లలకి పాలివ్వాలి కదా తల్లి, ఒక స్తనంలో పాల ద్వారా సంగీతం ఇస్తుంది, ఇంకో స్తనంలో పాల ద్వారా సాహిత్యం ఇస్తుంది. అమ్మను ఉపాసిస్తే ఇటు మంచి కంఠము, ఇటు కవిత్వం అన్నీ వస్తాయి. ఏ ఉపాసన లేకపోతే ఒకటే మిగిలే. ఇంకా ఆవిడ చేతుల్లో, ఒక చేతిలో ఏం ధరిస్తోందిట? అళిపూర్ణ రత్న చషకం. చషకము అంటే గిన్నె. ఇవి మంచి గిన్నె, ఇలా గ్లాసు లాంటి ఒక గిన్నె చేతిలో పట్టుకుంటుంది. అది మళ్ళీ బంగారపు గిన్నె, దానికి రత్నములు తాపడం చేయబడ్డాయి కనుక ఏమన్నారు? రత్న చషకం. రత్నములు తాపడం చేయబడిన ఒక పాత్ర పట్టుకున్నది. ఇందులో ఏముంది? అదే టెక్నిక్ అంటే. అళిపూర్ణ, తుమ్మెదలతో నింపబడి ఉన్న ఒక పాత్ర. తుమ్మెదలు ఎందులో ఉంటాయో తెలుసుగా మీకు? తేనె ఉంటే, తేనె పట్టున్న చోటికి తుమ్మెదలు వస్తాయి. తేనెటీగలు కాదు, తేనెటీగలు వేరు, తుమ్మెదలను ఉంటాయి. ఝంకారం చేసి ఆ తుమ్మెదలు అక్కడ వాలి పువ్వుల్లో ఉన్న తేనె తాగుతాయి. అమ్మవారి చేతిలో ఈ తుమ్మెదలు వాలుతున్నటువంటి నిండినటువంటి ఒక రత్నముల గిన్నె ఉన్నది అంటే ఆ గిన్నె నిండా మంచి తేనె ఉంది, పుట్ట తేనె ఉందని అర్థం అన్నట్టు. అమ్మ చేతిలో ఎప్పుడు తేనె ఉంటుంది.
ఆ తేనె తాగితే మంచి ఉత్సాహం వచ్చి యుద్ధం చేయొచ్చు అనమాట. అందుకని తేనె పాత్ర మధు పాత్ర పట్టుకోలేదు. మధు అంటే ఇక్కడ తేనె. మళ్ళీ మధు అంటే సాయంకాలం శనివారం రాగానే బారు దేకో హజారు బారు దేకో అని వెళ్ళి ఇది కాదు. మన వాళ్ళకి ఇంకేముంది, ఎక్కడేం కనపడి అదే పుచ్చుకోవడం. అది మద్యం, ఇది మధువు. అప్పుడప్పుడు వాడు అమృతం తాగాడండి అంటే అది వ్యంగ్యం. అమృతం కాదు వాడు తాగేది మృతం, దిక్కుమాలి తాగేది వస్తున్నాడని అర్థం. అందువల్ల మన వాళ్ళు వ్యంగ్యంగా మద్యమును కూడా మధు అన్నారు, కానీ మధు అంటే తేనె. అందుకని మధునా స్నపయిష్యే అంటే తేనెతో అభిషేకం చేస్తున్నాం అని అర్థం అన్నమాట. ఇంకా మరొక చేతిలో ఏమున్నది? రక్తోత్పలం. ఉత్పలం అంటే కలువ, రక్తోత్పలం అంటే ఎర్ర కలువ. ఎర్ర కలువ పువ్వు చేతిలో ధరించి, తామర పువ్వు కాదు, కలువ పువ్వు అన్నమాట. ఈ విధంగా చేతుల్లో మధుపాత్ర, ఎర్ర కలువ ధరించింది. సౌమ్యాం, ఆవిడ చాలా సౌమ్యురాలు. కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటే ఆ రూపాన్ని సౌమ్య అంటారు. కొంతమందికి ఎప్పుడు కోపం ఉండదు, అలా నవ్వుతూనే ఉంటారు. ఇంటికి వస్తే వచ్చారా, కూర్చోండి, ఈ పూట ఏం చేయమంటారు, పిండ పులిహార చేయమంటారా, పిండి పులిహార, అదే ఇడ్లీ వేయమంటారా, నెయ్యి కావాలా అని అలా పాపం అలా విసుక్కోకుండా అడుగుతూనే ఉంటారు పాపం. మళ్ళీ అన్నీ చేశాక కూడా ఉప్పు సరిపోయిందా, నెయ్యి సరిపోయిందా, అది సరిపోయిందా, నిద్ర పట్టిందా అని అలా ఎంత పని చేస్తారో విసుక్కోకుండా ఉంటారు ఏంటండి. మరి వాళ్ళు ఏం జన్మలో ఏ పుణ్యం చేసి పడతారో కానీ. మరి కొంతమంది అనమాట, మీ మొహానికి ఉప్పు సరిపోయిందా, కాఫీ ఇచ్చాక మళ్ళీ అందులో పంచదార కావాలంటారా అని తిడుతూనే ధుమధుమలాడుతూ ఉంటారు. అదొక కర్మయోగం. పూర్వజన్మలో పుణ్యం చేస్తే సౌమ్యురాలైన భార్య, పూర్వజన్మలో పాపం చేస్తే గురువుగారిని తిడితే ఈ జన్మలో ధుమధుమలాడే భార్య వస్తుంది అన్నారు. ఈసారిని ఒడి దగ్గర పెట్టుకుని గురువుగారిని అందుకే పూజించాలి. కనీసం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనే బాగుపడతారు. ఇంకో రహస్యం ఏంటంటే, ఒక ఏడాది పాటు గురువుగారిని భక్తితో తలుచుకుంటే మాత్రం ఈ గయ్యాడి పెళ్ళం, సూర్యకాంతం, ఛాయాదేవి లాంటి పెళ్ళం కూడా మారిపోతుందండోయ్. అలా మారిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యన ఒక ఆయన అట్లాంటాలో చెప్పాడు, గురువుగారు మీరు మా ఇంట్లో అడుగు పెట్టాక ఒక 5 ఏళ్ల తర్వాత మా ఆవిడ మారిందండి, 5 ఏళ్ళు అనుభవించి అనుకోండి, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇప్పుడు ఆహా నా భార్య ఉన్నది, నా భార్య ఇలాంటి భార్య ఎక్కడ లేదని పొగిడాడు. దొరకడదో నేను చూడలేదు అనుకోండి, కానీ మొత్తం మీద వాళ్ళ ఆవిడ మారిందిట. పూర్వం కాఫీ అడిగితే మొహం మీద వేడిచారు పోసేదిట, ఇప్పుడు కాఫీ ఇస్తోందిట. కాబట్టి ఏమో అదృష్టం బాగుంటే భార్యలు అలా మారతారు కూడాను. ఏది ఏమైనప్పటికీ అమ్మవారిని చూస్తే సౌమ్య స్వరూపిణి అనమాట. కాళ్ళకి నూపురాలు ఉంటాయి, ఆ నూపురములకు నవరత్నములు తాపడం చేయబడి ఉంటాయి. అందుకని రత్నఘటస్థ రక్త చరణం, రత్నములు తాపడము చెయ్యబడిన నూపురములతో కూడిన ఎర్రని పాదాలు. అమ్మవారి అరికాళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట. అటువంటి పరాంబికాం, గొప్పదైన జగన్మాతను ధ్యాయేత్, ధ్యానిస్తున్నాము, ధ్యానించుము. ధ్యానించాలంటే అమ్మను అలా చేయాలి. అటువంటి రూపం ఏర్పాటు చేసి అమ్మవారి నియమాలు పెట్టి భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజ చేయించాడండి. అప్పుడు అమ్మవారి యొక్క రూపాన్ని ఏమన్నారు? గురువుగారు చేయించడం వల్ల గురుమూర్తి. గురువు రూపంలో ఉంది కాబట్టి గురుమూర్తి, అంతటా వ్యాపించిన రూపం కాబట్టి గురుమూర్తి. ఇంత కథంతా గురుమూర్తి కోసం చెప్పాను. అటువంటి గురుమూర్తిని ఎవరు ఆరాధించారు? ఇప్పుడు బృహస్పతి యొక్క ఆధ్వర్యంలో శచీదేవి పూజించింది. అప్పుడు శచీదేవికి అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. తల్లి, నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, అతని పాపాలన్నీ ప్రక్షాళన చేసే బాధ్యత నాది. అందుకే అమ్మవారికి ఏమని పేరు అన్నమాట? పాపఘ్ని, పాపములను నాశనము చేయునది, మహాపాపాలని తొలగిస్తుంది. శత్రువుల వల్ల వచ్చే భయం తొలగిస్తుంది కనుక భయాపహ. అపహ అంటే నాశనము చేయనది. ఏం నాశనం? భయాపహ, భయం తొలగిస్తుంది. సరేనమ్మా, ఇప్పుడు ఇంతకీ నా భర్త ఎక్కడున్నాడు తల్లి అంటే, అప్పుడు అమ్మ ఏం చేసింది? ఒక దూతికను సృష్టించింది. ఆ దూత అచ్చం శివుడు ఎలా ఉంటాడో అలా ఉంది. అందుకే శివదూతి, శివుణ్ణి దూతగా చేసుకున్నదని కూడా పేరు. ఇంకా చాలా కథలు ఉన్నాయి శివదూతికి, అవన్నీ కాదు ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ గురుమూర్తి దగ్గరే మీ అందరినీ నిలబెడుతున్నాను. ఒక అందమైన దూతను సృష్టించి ఈ దూతతో వెడితే మీ ఆయన ఎక్కడ ఉంటాడో తెలుస్తుందనగానే ఈ దూతతో బయలుదేరి శచీదేవి హిమాలయ పర్వతాలలో నిషధ పర్వతం దగ్గరకు వచ్చింది. ఆ నిషధ పర్వతంలో పెద్ద సరస్సు, సరస్సులో ఎన్నో పువ్వులు, ఆ పువ్వుల్లో ఒక తామర తూడు, ఆ తూడులో సూక్ష్మ రూపంలో దాక్కున్నాడు ఆయన. ఇదిగో అందులో ఉన్నాడు మీ ఆయన అంది అమ్మవారి దూత.
వెంటనే స్వామి బయటికి రండి అంటే బయటికి రాలేని ఇందులోంచే మాట్లాడతాను, ఎందుకంటే బయటకు వస్తే చాలు నన్ను చీల్చి చెండాడడానికి గురుహత్య, గురు ధిక్కార పాపం, మిత్రహత్యా పాపం, ఈ 3 పాపాలు కాసు కూర్చున్నాయి. 1 బృహస్పతిని ధిక్కరించాను, గురు ధిక్కార పాపం. 2 మరో గురువుని చంపాను, ఆ గురుహత్యా పాపం. 3 మిత్రహత్య చేశాను, అందువల్ల ఆ పాపం. ఈ 3 బయట భయంకర రూపంలో నన్ను పీడిస్తున్నాయి, అందుకని బయటికి రాలేను, ఆ పాపాలు పోతే కానీ నేను బయటికి రాలేను శచి అన్నాడు. వెంటనే మళ్ళీ ఈ దూతికని తీసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ ఆ పాపాలు తొలగకపోతే మా ఆయన బయటికి రాలేకపోతున్నాడు, ఆయన వస్తే కదా సింహాసనం మీద కూర్చునేది, అనుగ్రహించమనగానే వెంటనే ఆవిడ ఏం చేసింది, అతడు చేసిన పాపములను బయటికి పిలిచి ఈ పాపములను విభజించింది. విభజించి ఏం చేసింది అనమాట, ఒక పాపాన్ని స్త్రీలలో ఋతుక్రమం అనే పేరుతో పెట్టింది. అందుకే రజోదోషం మొదలైనంత పూర్వం స్త్రీలకి రజోదోషం లేదు. మరొక పాపం చెట్లలో ప్రవేశపెట్టింది, అందుకే చెట్లలోంచి జిగురు బయటకు వస్తుంది. చెట్లు గిల్లితే అందులోంచి రసి వస్తుంది, ఆ జిగురు తుమ్మ చెట్టు గిల్లాం, అది వచ్చి రసి గట్టగట్టి జిగురు అవుతుంది. ఇలా ఆ చెట్లలో జిగురు రూపంలో కొంత భాగం పెట్టింది. మరొక భాగం ఏం చేసిందనమాట, నదులలో పెట్టింది. అందుకే నదులకి వరద వచ్చి ఆ సమయంలో బురదతో నొరగలు కడుతూ ఉంటుంది. ఈ వరద వచ్చినప్పుడు ఆ నొరగతో కూడిన నది ఉందే, అది రజోదోషము, ఈ ఇంద్రుడి యొక్క హత్యాపాపం అన్నమాట. ఇక 4వ దౌర్లో పెట్టిందనమాట అసత్శాస్త్రములు. శాస్త్రములు సక్రమంగా చదవకుండా నోటికొచ్చినట్టు చెప్పేటటువంటి వాళ్ళలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు హైదరాబాద్లో వాడు ఉన్నాడు, వాడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాడు ఎప్పుడు విడిపోతుందో చెప్తాడు దిక్కుమాలాడు. వాడు మహానికి అక్షరం రాదు, తాగుబోతూ మాంసం తినడం, వాడు ఎప్పుడు విడిపోతాడంటే అని మొదలెడతాడు. ఇటువంటి దొంగ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాడికి జ్యోతిషము రాదు, సంస్కృతం రాదు, తెలుగు రాదు. ఎంతమంది గురువులు తయారయ్యారండి బాబు ఈ మధ్యన. గట్టిగా వాడికి ఏ భాష రాదు. ఈ సరిపోక హైదరాబాద్లో దగ్గర అదేదో ఉంది పల్లెటూరు, ఆ పల్లెటూరు దగ్గర ఇంకో కొత్తాడు తయారయ్యాడు. వాడు చూస్తే ఏకంగా పెద్ద బండరాయిలో ఉంటాడు. వాడు కూర్చొని 60,000 తప్పులు పెట్టానంటాడు వేదాల్లో. ఇలాంటి దౌర్భాగ్యులైన అసత్శాస్త్రములు బోధించేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళల్లో ఒక భాగం ప్రవేశపెట్టారు. కాబట్టి మనలో లోపం ఉన్నప్పుడు పాపిష్టి గురువులు వస్తారు. అన్ని శాస్త్రములు భాషాపూర్వకంగా కష్టపడి చదివి ఉపాసన చేసేటటువంటి మహానుభావులైన గురువులు రావాలంటే మనలో లోపం ఉండకూడదు. అటువంటి దిక్కుమాలిన వాళ్ళు ఈ పాపం ఉంది కదా, వాడిని పట్టుకుంటే ఏమవుతుంది, మీకు పాపాలే వస్తాయి. తనను తానే ఉద్ధరించుకోలేని దౌర్భాగ్యుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. చూడండి ఎక్కడైనా సరే, అసలు వాళ్ళు ఏం మాట్లాడినా అందులో తప్పులే, ఒక్క సంస్కృత శ్లోకం రాదు దానికి, అది ఏ విభక్తో వాడికే తెలియదు. ఆ మధ్యన వాడు ఎవడో వచ్చి ఆయుష్మాన్ భవ అన్నట్ట. పాప ఆవిడేమో స్త్రీ, ఆయుష్మాన్ అంటే ఆవిడకి మేసం పెట్టాలి. ఇప్పుడు ఆయుష్మాన్ అనేది పురుషుడు, భగవాన్ పురుషుడు, స్త్రీని ఏమనాలి భగవతి, మగవాడిని ఆయుష్మాన్ భవ, స్త్రీని ఆయుష్మతి భవ. ఇది కూడా తెలియదు అనమాట వాడికి, స్త్రీలింగం ఏదో పుల్లింగం ఏదో. రెస్ట్ రూమ్ దగ్గర ఉమెన్ ఎవరో మ్యాన్ ఎవడో తెలియకుండా దూరితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇది కర్మ. రామ రామ రామ, కొన్ని తలుచుకుంటే భయం వేస్తుంది అనమాట. కలియుగంలో అలాంటి వాళ్ళకు కూడా విలువ అనుకుంటే అది పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా పాపాన్ని పంచిపెట్టాక ఇప్పుడు ఇంద్రుడు ఏమయ్యాడు, పాప ప్రక్షాళన పొంది మళ్ళీ తెల్లగా తయారయ్యాడు. ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చున్న నహుషుడు చూచి వణికిపోయాడు. శచి, నా పాపం పోయింది కానీ నహుషుడి దగ్గర ఉన్నంత కాంతి శక్తి నా దగ్గర లేదు. వాడు సింహాసనం మీద కూర్చున్నట్టుగా వాడిని జయించి నేను నీ దగ్గరికి రాలేనన్నట్ట. అప్పుడు శచీదేవి బాగా ఆలోచించింది, మళ్ళీ అమ్మవారిని తలుచుకున్నది. అమ్మవారికి ఏమని పేరు, బుద్ధిమతి. బుద్ధి ఆవిడే, జగన్మాత తెలివితేటలు ఇస్తున్నమాట. అందుకని వెంటనే అమ్మ అనుగ్రహంతో ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే నహుషుడికి కౌరు పెట్టింది. నహుష, నేను నీకు గడువు పెట్టిన గడువు ఇంచుమించుగా పూర్తయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే నువ్వు వాహనంతో రావాలి. అందరూ ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద వస్తారు. ఆ వాహనం మీద వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు పల్లకీలో రావాలి. ఆ పల్లకీని ఎవరు మొయ్యాలి, బోయాడు మొయ్యకూడదు, సప్త ఋషులు, దేవ ఋషులు మొయ్యాలి. అత్రి, అగస్త్యుడు, దుర్వాసుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని
మొదలైన మహానుభావులైన ఋషులు పల్లకీని అటు ఇటు మోస్తూ ఉంటే ఆ పల్లకీలో కూర్చుని నువ్వు ఊరేగి వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని కానీ వీడు ఆనందపడిపోయాడు. అసలు ఆవిడ దొరుకుతోంది భారీగా అనుకున్నాడు. అందులో ఉన్న లాజిక్ అర్థం కాలేదు వీడికి. వెంటనే ఋషులు పిలిచి పల్లకీ తండి మొయ్యండి అనగా ఇంద్రుడు పిలిస్తే ఏదైనా పని చెబితే చెయ్యాలి కనుక వాళ్ళు తెల్లబోతున్నా బాధపడుతున్నా పల్లకీ మోశారు. పల్లకీకి ముందు భాగంలో ఎవరున్నారు? అగస్త్యుడు, దుర్వాసుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. ఈ వెనక వైపు అత్రి, జమదగ్ని మొదలైన వాళ్ళు ఉన్నారు. వీడికి ఆ పల్లకీలో ఎక్కి కూర్చోగానే తొందరగా వెళ్ళిపోవాలనిపించింది. కామం కదా, అందుకని పాపం వీళ్ళని కదలండి కదలండి అంటూ అంటే మొయ్యలేకపోయారు వాడు. ఇప్పుడు నాబోటి అంటే పురాణం చెప్పమంటే చెబుతాం, కానీ మిమ్మల్ని మొయ్యమంటే ఏం మోస్తాను? మీరు నన్ను మొయ్యాలి, కానీ నా శరీరంలో ఏం సత్తా ఉందని మోస్తాం? వీళ్ళు కదలలేక నానాయాతన పడుతుంటే ఈ ఆత్రం తట్టుకోలేక తొందరగా పెళ్లి చేసుకోవాలనే కామంతో ఎడంకాలతోటి ఆ ముందున్న అగస్త్యుడిని సర్ప సర్ప అని ఒక తనుదన్నాడు. సర్ప అంటే కదులు అని. సర్ప సర్ప అని తనగానే ఆయనకి భగ్గున మంట వచ్చింది. అసలు సహజంగా అగస్త్యుడు ఎటువంటి శక్తివంతుడు, ఆయన గురించి తెలియకపోతే మీకు అసలు లలితా సహస్రనామే తెలియదు. ఎందుకని ఈ లలితా సహస్రనామాన్ని లోకానికి అందించినటువంటి వాడు ఎవరు? ఈ అగస్త్యుడే. అమ్మవారు హయగ్రీవుడనే పేరుతో ఉన్న అవతారంతో ఉన్న విష్ణువుకి ఇస్తే హయగ్రీవుడు అగస్త్యుడికి ఇచ్చాడు. అంతటి మహాత్ముడు, వింధ్య పర్వత గర్వం సర్వం కర్వం చేసినవాడు, సముద్రం మొత్తం గుటకాయ స్వాహం తాగివేసినటువంటి వాడు, ఇల్వలాసురుణ్ణి వాతాపిని చంపినవాడు. అంత గొప్ప అగస్త్యుడిని కాలుతో ఎడంకాలతో తన్ని సర్ప సర్ప అనగానే ఆయనకి మండిపోయి, నన్ను కాలుతో తన్ని సర్ప సర్ప అంటావా, సర్పవైపు అన్నాడు. సర్పోభవ అనగానే ఢామని కొండ చిలవై కింద పడిపోయాడు. అంత ఇంద్ర పదవిలో ఉన్నవాడు పల్లకీలోంచి భూమి మీద పడిపోయి కొండ చిలవైపోయాడు. అప్పుడు కొండ చిలవై ఏడుస్తూ ఉంటే, ఏడవకనైనా నీ కర్మ అంతే, నువ్వు భూలోకంలో ఈ కృతయుగం మొదలుకొని ద్వాపర యుగం వరకు కొండ చిలవ రూపంలో తిరుగు. నీకు దొరికితే ఐరావతమైనా తినేయచ్చు. నీ పాము చుట్టల్లో పడిన వాడిని ఎవ్వడూ రక్షించలేడు, నీవు వదిలితే తప్ప. అంటే ఏనుగైనా ఆఖరికి బ్రహ్మ దొరికినా వాడిని మింగే శక్తి నీకు ఇస్తున్నాను. చాలా కాలం తర్వాత మీ వంశంలో, మీ పాండవ వంశంలో ధర్మరాజు అనే పుణ్యాత్ముడు పుడతాడు. అతని తమ్ముడు భీముడిని నువ్వు పట్టుకుంటావు. ఆ భీముడిని విడిపించుకోవడానికి ధర్మరాజు వస్తాడు అరణ్యవాస కాలంలో. ఆ భీముడు అడిగిన ప్రశ్నలకి సమాధానం ధర్మరాజు ఇస్తాడు. ధర్మరాజు గారు నీ సందేహాలు తీర్చగానే, నహుష ప్రశ్నల యొక్క సందేహం తీర్చగానే నీకు శాప విముక్తి అన్నాడు. అప్పుడు పడిపోయిన నహుషుడు భూలోకంలో ఎన్నో ఏళ్ళు ఏడుస్తూ, నేను నహుషుడిని, చక్రవర్తిని, పావు రూపంలో ఈ దిక్కుమాలిన ఏనుగుల్ని, కుక్కల్ని, నక్కల్ని, మనుషుల్ని తింటున్నానని బాధపడుతూ తినేవాడు. చివరికి మహాభారతం కథ విన్నారుగా మీరు. అందులో అరణ్య పర్వంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు భీముడు రావడం, భీముడు పట్టుకున్నాడు. భీముడు గింజుకున్నా రాలేపోయాడు బయటికి. భీముడికి మతిపోయింది. కొండ చిలువల్ని చీల్చి అవతల పారేసేవాడిని, ఈ దిక్కు వాళ్ళ కొండ చిలువ నన్ను పట్టుకుంది ఏమిటంటే, ఒరే నేను మీ వంశానికి మూల పురుషుండిరా, ఏయాతి మహారాజు వంశంలో వాడిరా, నాకు వరం ఉంది కాబట్టి నాకు దొరికితే ఇక వాడు ఎవడైనా వాడిని మింగేస్తాను, నా ప్రశ్నలకు సమాధానం ఇస్తే వదులుతానంటే, భీముడు ఈ గదలతో కొడతాను తప్ప సమాధానం గత్తో ఇస్తాను తప్ప నోటితో ఇవ్వలేను అన్నాడు. కొంతమంది అంతే, స్టేజ్ ఎక్కితే ఒడిగిపోతారు, కింద ఏదో కూర్చొని కబుర్లు చెబుతారు, పెళ్ళ మీద గేమ్ వేస్తారు, కానీ స్టేజ్ అంటే భయం. ఈయనకి ధర్మసందేహాలంటే భయం, అందుకనే కదలలేను అన్నాడు. అనగానే ఈ మింగబోతూ ఉంటే ధర్మరాజు రావడం, ఆ తర్వాత ప్రశ్నలు వేయటం, ఆయన సమాధానం ఇవ్వడం. అందుకని భారతంలో 2 ప్రశ్నలు ఉంటాయి. ఒకటేంటి నహుష ప్రశ్న, మళ్ళీ చివరినే ఉంటుంది అరణ్యపురంలో యక్ష ప్రశ్నలు. ఈ రెండింటికి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? చివరికి పాండవులను ఎవరు రక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు? ధర్మరాజు గారి ధర్మశక్తి. ఏదో భీముడు యుద్ధం చేశాడు, అర్జునుడు యుద్ధం చేశాడు అనుకుంటారు, కానీ అసలు వాడు బతికారంటే ఈ నహుషుడి నుంచి రక్షించింది ఆయన. యక్షుడి దగ్గర చచ్చిపోయినటువంటి తక్కిన నలుగురిని యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి బతికించింది వాడి ధర్మరాజే. ఎప్పటికైనా ధర్మబలంతో ఆయనే రక్షించాడు. అప్పుడు ఆయనకి శాప విముక్తి అయింది. ఆ కథ పక్కన పెడదాం. అప్పుడు ఏం చేశారన్నమాట దేవతలు, ఆహా నందనవనంలో గురుమూర్తి అనే పేరుతో అమ్మ వెలిసింది, ఈ గురుమూర్తిని గురువుగారి ఆధ్వర్యంలో పూజించింది,
శచీదేవి. దానివల్ల భర్తని రక్షించుకుని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఎటువంటి దుర్మార్గుడైన ఈ అమ్మని తలుచుకుంటే శుభం పొందునుగాక అని వెంటనే అమ్మవారికి ఏమని పేరు పెట్టారు? పులోమజార్చిత అని పేరు పెట్టారు. లలితా సహస్రనామంలో ఒక నామం ఏమిటి? పులోమజార్చిత. బంధమోచని, బంధురాలక ఉన్నాయా నామం? పులోమ అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ భృగు మహర్షి భార్య. భృగు మహర్షి యొక్క భార్య పేరు ఏమిటి? ఒక భార్య పేరు పులోమ. ఆ పులోమకి భృగు మహర్షికి కూతురు పుట్టింది కాబట్టి ఆమెకి పులోమ యొక్క కూతురు కనుక పులోమజ. జా అంటే కొడుకు పుల్లింగం అయితే, స్త్రీ అయితే జా దీర్ఘం. అందుకని ఇంద్రజ అంటే ఇంద్రుడి కొడుకు, ఇంద్రజ అంటే ఇంద్రుడి కూతురు, పులోమజ అంటే పులోమ యొక్క కొడుకు, పులోమజ అని ఆకారాంతం అయితే పులోమ యొక్క కూతురు. అదిగో అలా పులోమ కూతురుగా పుట్టింది. ఆవిడికి ఎప్పుడూ కూడా యజ్ఞములో ఉన్నటువంటి మంత్రములంటే ఇష్టం కనుక శచి అని పేరెట్టారు. ఆ శచీదేవి ఇంద్రుడికి భార్య అయింది. కాబట్టి ఇంద్రుడు ఎవరికి అల్లుడు? ఇంతకీ భృగు మహర్షికి అల్లుడు. పులోమజ అంటే భృగువు యొక్క కూతురు, పులోమ యొక్క కూతురు. ఆవిడే శచి, ఆవిడే ఇంద్రాణి. ఇన్ని నామములతో ఉన్నది. ఈ పులోమజ చేత అర్చిత పూజింపబడ్డం వల్ల అమ్మవారికి శచీదేవి చేత పూజింపబడుతోందని ఒక నామమే వచ్చింది. ఇప్పుడు లలితా సహస్రనామములు పులోమజ అర్చిత అంటే అదనమాట. కానీ చిత్రం అంటే చెప్పమంటారా? భృగు మహర్షి యొక్క కూతురు శచి, భృగు మహర్షి కొడుకు ఎవరు? శుక్రుడు. శుక్రుడికి ఏమవుతున్నప్పుడు ఇంద్రుడి యొక్క భార్య సొంత చెల్లెలు. కానీ బావగారైన ఇంద్రుడు సొంత చెల్లెలకి వ్యతిరేకంగా ఉండే రాక్షసుల దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన రాక్షసులకి సాయం చేసి బావగారిని చెల్లెల్ని పడగొట్టడానికి యజ్ఞాలు చేయించాడు ఆయన. ఏ ఉద్యోగాలు కర్మ. అందుకని బావమరుదులు కొట్టుకోకూడదండి అని ఇంద్రుడు చెప్పారు, దేవి భాగవతంలో చెప్పారు. అద్భుతమైన ఈ కథ శ్రావణ మాసంలో వింటే, ఎందుకంటే శ్రావణ మాసంలో ఇంద్రుడి భార్య ఆరాధించింది. ఎప్పుడు? ఈ పాడ్యమి మొదలుకొని సంవత్సర కాలం మళ్ళీ శ్రావణ మాసం వచ్చేదాకా ఆరాధించింది. ఆ శక్తి వల్ల భర్త పాపాలు పోయాయి, ఆయనకి పదవి వచ్చింది. శ్రావణ మాసంలో ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పాను నేను? ఈరోజు ఈ కథ విని గురుమూర్తి అనే నామము, పులోమజార్చిత అనే నామము ఇంటికి వెళ్ళాక మళ్ళీ రేపటి నుంచి మొదలుపెట్టి ఈ నెల్లాళ్ళు జపం చేస్తే మీ ఇంట్లో భార్యాభర్తలకు ఉద్యోగాలు కలిసి వస్తాయి, దిక్కుమాలిన వేసాల బాధలు ఉంటే తొలగిపోతాయి, సంపద వస్తుంది, ఐకమత్యం వస్తుంది. పొరపాటున దిక్కుమాలిన భర్తకి ఏదన్నా కష్టాలు వస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి, భార్య కష్టాలు వస్తే తొలగిపోతాయి. ఇంక ఏటికి ఏడాది ఆనందమే కలుగుతుంది. ఏ విధమైన పదవి భవిష్యత్వం ఉండదు. దిక్కుమాలిన గ్రీన్ కార్డులు, H1 వేసాలు గొడవలు, ఇంకేవో గొడవలు ఇవేవి ఉండవు. ఈ విధంగా భార్యాభర్తల్ని కలిపి అద్భుతమైనటువంటి మంత్రము ఈ పులోమజార్చిత గురుమూర్తి అనే నామములు. అందుకని మీకోసం ఈ పోటీ ఈ కథ చెప్పాం. రేపు కూడా ఉంది కదమ్మా, కల్భీ హై ఉంది ఇక్కడేగా. మీ అందరికీ అనేక మంగళాశాసాలు చేస్తూ ఇవాళ ఏం పాట పాడించారు? మరి అమ్మవారి చరిత్ర చెప్పాం కాబట్టి అమ్మ పాట కూడా పాడుతుంది. జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ. ఇందాక వచ్చేటప్పుడు టిఫిన్ లేదా? కాస్త హుషారుగా పాడారా బాబు, మీ పుణ్యం ఉంటుంది. ఎందుకు వచ్చిందిరా దేవుడా అని పాడకుండా మంచి ఉత్సాహంగా పాడితే గానం అంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట. అందుకని నీవే జగతికి కారణమమ్మా, నీవే జగతికి పరదేవతవు నీవేనమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, నీవే
మా ఇలవేలుపువమ్మ జయమునొసంగవే సర్వమంగళ జయమునొసంగవే సర్వమంగళ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారీ జయ జయ చల్లని నీ కన్ను సన్నలలోనా చల్లని నీ కన్ను సన్నలలోనా కొనసాగును మా కోరికలన్నీ చల్లని నీ కన్ను సన్నలలోనా కొనసాగును మా కోరికలన్నీ నిలబడవే మా వెన్నుకాపుగా నిలబడవే మా వెన్నుకాపుగా జయమునొసంగవే సర్వమంగళ జయమునొసంగవే సర్వమంగళ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారీ జయ జయ మంగళ గౌరీ గోవింద. ఈసారి ఒక ఆనందం ఏంటంటే ఇంత కార్యక్రమాన్ని అంతా ఐకమత్యంతో చేయడం ఒక ఎత్తు. గురువుగారికి ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్న మా వెంకటేశ్వరరావు గారు ఇక్కడే దగ్గరలో ఉండి రావడం, వీటితో పాటుగా 2వ తరగతిలో పాట పాడి పద్యం వినిపించిన మా హేమ ఇక్కడ ఆనాటి శిష్యురాలు ఇప్పుడు వచ్చింది. గణపురంలో జయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఒకటి ఉండేది. దానికి మా 2వ అన్నయ్య గారు ప్రిన్సిపాల్ గారు, మా నాన్నగారు, నేను, మా పెద్దన్నయ్య ఇంతమంది అందులో పనిచేసాం. అప్పట్లో అమ్మాయి అప్పుడు కొంచెం చక్కేలాగా బొద్దుగానే ఉండేది, కొంచెం ముద్దుగా. కొంచెం ముందుకు రామ్మ, మరి నువ్వు ఎవరో తెలియాలిగా. అప్పట్లో మాకు ఇక్కడ అప్పుడు నాకు 2వ తరగతిలో ఉండగా ఒక పాట పాడించుకునేవాడిని. పాటలు పాడుతూ ఉండే ఒక ఆవిడ, 2 అక్క చెల్లెళ్ళు ఉండేవారు.